సో అందరికీ నమస్కారం. నా పేరు జునేద్ బాషా. సో ఈరోజు మనతో పాటు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టేట్ జాయింట్ సెక్రటరీ సేవలను అందిస్తున్న కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే. సో మీరు ఈ జర్నీలో ఎలా స్టార్ట్ అయ్యారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలా స్టార్ట్ అయింది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవర్గా ఉన్నా. నేను చదువుకునేటటువంటి ఏజ్లో, అంటే నేను డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో అప్పుడు పరిటాల రవి అనేటటువంటి వ్యక్తి చంపబడ్డాడు. పరిటాల రవి అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద రౌడీ, ఒక ఫ్యాక్షనిస్టు, అనేక మంది జీవితాలని ఏదైతే ఛిద్రం చేసినటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. అతను చంపబడ్డాడు. అతను అప్పుడు ప్రస్తుతం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2005 సంవత్సరంలో ఎప్పుడు అతన్ని చంపడం జరిగింది. చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సంబంధమే లేదు. కానీ ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు, నా కొడుకుని మీరు దీంట్లో ఏదో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు, నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నా అని చెప్పారు. అప్పుడు దాకా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎవరికీ తెలియదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పొలిటికల్గా కానీ ఎక్కడ కూడా బయట కానీ ఎక్కడ తెర ముందు ఎక్కడ లేరు. సో అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవడం జరిగింది మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళందరి ద్వారా. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఏదైతే రాజకీయాల్లో లేకపోయినా కూడా ప్రజలకు సేవను అందిస్తూ కడప జిల్లాలో అనేక మందిని విద్యార్థులు చదువుకోవటానికి కావచ్చు, తన సొంత డబ్బులతో ఏదో కొన్ని అనాథాశ్రమాలకి డొనేట్ చేయటం కావచ్చు, అనేక మంది జీవితాలని నిలబెట్టినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు నేను తెలుసుకోవడం జరిగింది. సో దాని తర్వాత 2006 సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చా చదువుకోవడానికి. వచ్చిన తర్వాత జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మొన్నటిదాకా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక ట్రస్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన నాకు పరిచయం అవటం జరిగింది. సత్య అని వేరే ఆయన ద్వారా ఆయన పరిచయం అవటం జరిగింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అప్పుడే 2007, 2008 ఆ సంవత్సరాల్లోనే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని కార్యక్రమాలు చేశాం. సో అలా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పటి నుంచి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2009లో డైరెక్ట్గా ఎంపీగా పోటీ చేశారు. దాని తర్వాత కొన్ని రోజులకే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఇంకా దాని తర్వాత నుంచి కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఓదార్పు యాత్రని కానీ అన్నీ అలా నడుస్తూ ఉన్నాం. దాని తర్వాత పార్టీ పెట్టిన తర్వాత నేను పార్టీలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇచ్చారు. సేవాదళ్ అనేది ఒక వింగ్, యూత్ వింగు, స్టూడెంట్ వింగ్ ఎట్లానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ అనేది ఒక వింగ్, దాంట్లో స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. దాని తర్వాత 2018 ఆ సమయంలో 2018 డిసెంబర్ అనుకుంటా ఐ థింక్ స్టేట్ బాడీలో అంటే మెయిన్ అఫీషియల్ బాడీలో స్టేట్ జాయింట్ సెక్రటరీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఇచ్చారు. దాంట్లో 5 సంవత్సరాల పాటు నేను ఆ పదవిలో ఉన్నా. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా వాయిస్ని వినిపిస్తూ ఉన్నా. సో రెడ్ బుక్ గురించి తెలిసిందే మీకు కూడా. సో చాలా వరకు ప్రతి ఒక్కరు కానీ వినింటారు. సో దాంట్లో నేమ్స్ నోట్ చేసుకుంటున్నాను, వాళ్ళని ఇది చేస్తాను అది చేస్తున్నాను అని చెప్తున్నారు. సో మీరు చూస్తే ప్రతిసారి యూట్యూబ్లో కావచ్చు, వీడియోస్లో కావచ్చు, మీ వాయిస్ అనేది విమర్శించే విధంగానే ఉంటుంది. సో రెడ్ బుక్ అనేది మీకు దాంతో భయం అనేది లేదా? అంటే నార్మల్గా మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, పిచ్చి కుక్క కనపడుతుంది, నేనైనా భయపడతా కదా. సో దాన్ని చూసేసి పిచ్చి కుక్క అనుకుంటుంది అప్పుడేమని, లేదా పిచ్చి కుక్కనే పట్టుకొని ఎవరన్నా తాడు పట్టుకొని అట్టుండి అరే నా చేతిలో పిచ్చి కుక్క ఉంది కదా నేను అందరినీ భయపెడుతున్నాను అనుకోండి, ఆ పిచ్చి కుక్కని వదిలేసినాక అది అతని మీద కూడా కనపచ్చు. సో సేమ్ రేపు రెడ్ బుక్ అనేది అంతే. ఇప్పుడు రెడ్ బుక్ అనేది నేను లోకేష్ని అంటల్లా, లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేది అదొక పిచ్చి కుక్క. అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వదులుతున్నాడు, లేదంటే జర్నలిస్టుల మీద వదులుతున్నాడు, లేదంటే ఐఏఎస్ల మీద వదులుతున్నాడు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద వదులుతున్నాడు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు అందరి మీద వదిలేశాడు. రేపొద్దున అతను ఖరీదు అనేటటువంటి విషయం అతను మర్చిపోతున్నాడు. ఎవరైనా పిచ్చి కుక్క దానికి తెలియదు కదా ఎవరేంటో, వదిలితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద వెళ్తుంది. ఇవాళ ఈ రూమ్లోకి వదిలితే ఈ రూమ్లో ఎవరుంటే వాళ్ళని కలిసింది, రేపు ఇటు వదిలితే అటు కలిసింది. సో దాన్ని చూసి భయపడుతున్నారని ఆయన అనుకున్నాడు అనుకో, అంతకంటే మూర్ఖత్వం ఏమి ఉండదు. లోకేష్ చెప్పాడు ఆయన మూర్ఖుడు అని. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఐ థింక్ పాదయాత్ర ఏదో చేశాడు కదా, యువ గంగాలం యాత్ర చేసినప్పుడు, యువ గలం అనుకుంటే గంగాలం అని వస్తుంది. సో అది చేసినప్పుడు ఏమన్నాడు ఆయన, సో నేను మూర్ఖుడిని, మా తాత రాముడు, మా నాన్న దేవుడు, ఏదో నేను మూర్ఖుడట్లేదు ఫ్లోలో చెప్పాడు కదా, అది నిజం. మూర్ఖుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు, అందుకని అతను మూర్ఖుడు అంటారు. సో అతను వాళ్ళ రెడ్ బుక్ను వదిలే కేసులు పెడతా ఉంటాడు. ఏమైంది కేసులు పెడితే, ఏం బతికే ఉంటాం కదా, కేసులు పెట్టినా జైలుకు పోతాం, సో మళ్ళీ వస్తాం.
మళ్ళీ పెడితే మళ్ళీ పోతాం. దాని తర్వాత ఏమైంది, 3.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెడ్ బుక్ అనేది తర్వాత చినిగిపోయింది, పేజీలు చించితే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైండ్లో రాసుకున్నది చెరిగిపోదు కదా, ఆ మనసులోది ఎప్పుడు బయటికి, ఆ మనసులోది గాయం అనేది చెరిగిపోదు కదా. అప్పుడు దాని తర్వాత ఎవరు దానికి, నారా లోకేష్తో పాటు తెలుగుదేశం వాళ్ళందరూ రేపొద్దున దానికి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ రెడ్ బుక్ అని చెప్పి ఏదైతే విర్రవీగుతున్నారో విర్రవీగే వాళ్ళందరికీ ఇంకొక 3 సంవత్సరాల తర్వాత అదే రెడ్ బుక్కి వాళ్ళందరూ కూడా బలవుతారన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించకుండా వెళ్తున్నారు. ఇంకా అది మూర్ఖుడు నారా లోకేష్ అనే మూర్ఖుడి చేతిలో వాళ్ళు ప్రయోగిస్తున్నారు కాబట్టి రేపొద్దున అది వాళ్ళకే ఇబ్బందికరంగా వెళ్ళింది. సో మేమైతే దాని గురించి ఎక్కడ భయపట్టాల. మీరు చూసుకున్నారంటే సుదీర్ఘ కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు పాలన అనేది చేశారు. సో వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మీరు చూసింటారు పరిపాలన అనేది ఎలా ఉండేదో. సో ఇద్దరి మధ్యలో తేడా ఏంటి? అసలు సింపుల్. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మొన్నటిదాకా ముఖ్యమంత్రి, అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయానికి చూసుకుంటే 2 సార్లు ముఖ్యమంత్రి అప్పటికి. సో 1996 నుంచి 2004 దాకా 9 సంవత్సరాలు అప్పటికి ముఖ్యమంత్రిగా చేశారు. 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, అంటే 2004 to 2009 ఏమో రాజశేఖర రెడ్డి గారు. సో అంతకుముందు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అనే పేరు మనకు చెప్పగానే గుర్తొచ్చేటటువంటి ఒక్క పథకం కూడా లేదు. ఇదిగోండి చంద్రబాబు నాయుడు అప్పుడు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఈయన వచ్చినాక ఒక పథకం అన్నా ఏంటి ఆయన పేరు చెప్తే ఒక పథకం అన్నా గుర్తొచ్చిద్దా? లేదు. అదే రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా చేశాడు. 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా చేస్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, ఏదైతే 104, జలయజ్ఞం, సో ఇవన్నీ ఇట్లా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్తు, ఇలా లైన్గా మనకు అన్నీ గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి ఒక వెన్నుపోటు తప్ప ఏమన్నా గుర్తొస్తుందా? దండు రాజశేఖర రెడ్డి గారు ఎవరికి వెన్నుపోటు పడితే అధికారంలోకి రాలా. ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చాడు కేంద్రంలో 2 సార్లు, ఒకసారి కాదు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఏదైతే 1996లో రామారావు గారి మీద చెప్పులు వేయించి, సో ఆయన పార్టీని లాక్కొని, ఆయన జెండాని లాక్కొని, ఆయన బ్యాంక్ అకౌంట్స్ని అన్నింటినీ పార్టీకి సంబంధాన్ని లాక్కొని అధికారంలోకి వచ్చి దాని తర్వాత మళ్ళీ గెలవడం కోసం ఏదైతే ఎన్డీఏ కూటమి, అప్పుడంటే బీజేపీ వీళ్ళందరితో పొత్తుతోనే వెళ్ళి గెలిచాడు. సో కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ మహాకూటముల, మెగా కూటముల, ఎన్ని కూటములు వచ్చినా సింగిల్గానే ఆయన పోటీ చేసి సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎవరితో పొత్తు లేకుండానే 2009లో ఆయన మళ్ళీ అధికారంలో తీసుకుని వచ్చాడు. సింపుల్ తేడా. రాజశేఖర రెడ్డి గారు అంటే మాట ఇస్తే మాట తప్పడం, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడంటే ఆ మాటను ఎప్పటికీ చేయడం. సింపుల్, అలా ఉన్న తేడా అది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం మహానేత అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అంతగా అభిమానించాల్సిన అవసరం ఏంటి? సో అంతగా అభిమానించే విధంగా ఆయన ఏ విధంగా పరిపాలించారు ఆ టైంలో? సింపుల్ అండి. రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి ఎవరైనా కలిస్తే, సార్ నాకైతే అదృష్టం దొరకలా, నేను అప్పుడు చాలా చిన్నవాడిని, సో చదువుకుంటున్నటువంటి ఏజ్ నాకు అప్పుడు, అంటే దట్టు ఆయన హైదరాబాద్లో ఆ రోజు క్యాంప్ ఆఫీస్ కానీ అంత హెడ్ క్వార్టర్ ఆ రోజు హైదరాబాదు, నేను గుంటూరు జిల్లా నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మాకు రాజశేఖర రెడ్డి గారిని కలిసేటటువంటి అవకాశం నాకు రాలా. రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి కలిస్తే ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోరు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాదాపుగా 650 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడంటానికి అదొక ఎగ్జాంపుల్. రెండో అంశం, మహానేత అని రాజశేఖర రెడ్డి గారిని ఎందుకంటారంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. సో ఆయన ఎవరినైనా ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాకుండా అందరి వాడిగా ముద్రపడ్డాడు. సో అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి సాయం అడిగినా కూడా అది మంచి జెన్యూనిటీ చేయగలిగిన సాయం అయితే ఖచ్చితంగా చేసేవాడు. తెలుగుదేశం వాళ్ళు అడిగారా, ఇంకొకళ్ళు అడిగారు అని కాదు. అందుకనే రాజశేఖర రెడ్డి గారిని మహానాయకుడు అన్నారు. సో ఈ రోజున్న నాయకుల్లో ఎవరైతే బతికున్నటువంటి నాయకులు కానీ, చనిపోయినటువంటి నాయకులు కానీ, అనేక మంది ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళని కానీ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మహానేత అనేటటువంటి వ్యక్తిగా ముద్ర కేవలం రాజశేఖర రెడ్డి గారికే ఉంది. సో రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా చేశారు. ఎందుకంటే చిన్నపిల్లల గుండె ఆపరేషన్లో అంటే ఆ పిల్లాడినో బతికిస్తే, సో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని బతికించినటువంటి వ్యక్తి ఏమవుతాడు, మనకు దేవుడు అవుతాడు. సో అందుకని ఆయన మహానాయకుడు అయ్యాడు. సో ఆయన లేపటం అనేది ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేని అంశం. ఆయన భౌతికంగా మనకు దూరమైనా కూడా ప్రజల గుండెల్లో అయితే చిరస్థాయిగా మహానాయకుడిగా ఉన్నాడు అనేది క్లియర్. మనం అనేక సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇంట్లో మనం దేవుడు ఫోటో పక్కన రాజశేఖర గారి ఫోటో పెట్టుకుంటాం. సో అంతగా మనం దేవుడిలాగా రాజశేఖర రెడ్డి గారిని కొలుస్తున్నామంటే నిజంగా కూడా అల్టిమేట్ అది రాజశేఖర రెడ్డి గారి క్రెడిట్.
అంటే పార్టీతో సంబంధం లేకుండా ఎవరికి హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళకి హెల్ప్ వచ్చేవారండి. ఆయన పార్టీకి సంబంధం లేదు, ఆయన పార్టీకి సంబంధం లేదు. అపోజిషన్ వాళ్ళు వచ్చి ఇదిగోండి మాకు ఈ సాయం చేస్తే మాకు ఉపయోగపడిద్ది అంటే ఖచ్చితంగా సాయం చేసినటువంటి వ్యక్తి. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్, బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి. ఆ రోజు బాలకృష్ణ గారి భార్య పేరు, అందరి పేర్లు అన్ని పత్రికల్లో వచ్చినాయి. సో కానీ రాజశేఖర రెడ్డి గారే దాన్ని బాలకృష్ణ గారి కుటుంబాన్ని కాపాడాడు అనేది జగమెరిగిన సత్యం. బాలకృష్ణ గారు ఎవరు? తెలుగుదేశం పార్టీ. సో కానీ బాలకృష్ణ గారి ఇంట్లో ఆడవాళ్ళని కాపాడాలి, సో ఏది జరిగిందనేది తర్వాత సంగతి అని చెప్పి బాలకృష్ణ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఆ రోజు కాపాడింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారే కదా. ఇంకో వ్యక్తి ఇది చేస్తాడో చేయడు కదా. కానీ అది వాళ్ళు నిలుపుకోలేదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసుంటారు. సో ఆయనతో పాటు మాట్లాడడం కానీ ప్రతి ఒక్కటి మీరు సంభాషించుంటారు సార్తో. సో వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు, వ్యాపార విధంగా ఏ విధంగా ఉంటారు, అది వ్యూవర్స్కి చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని నేను దాదాపుగా 2009 సంవత్సరంలో నుంచి 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కలవటం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతా ఉన్నా, కలిసింది మాత్రం 2009 అని చెప్పచ్చు. 2009 నుంచి ఇప్పుడు దాకా దాదాపుగా 16 ఏళ్ళ జర్నీ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా కలవటం అనేది. ఈ 16 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నట్టుంది తప్ప ఇక్కడ కొత్తదనం కనపడదు. ఎందుకు అంటే ఫెయిర్ అలానే ఉంటాడు. అప్పుడు ఎలా నిజాయితీగా ఉన్నాడు ఇప్పుడు కూడా అదే నిజాయితీగా ఉంటాడు. సో వెళ్ళి చాలామంది చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. మొన్న 2019 ఎన్నికలకు ముందు 2014లో ఓడిపోయినప్పుడు కావచ్చు, సో 2024లో మనం ఓడిపోయే ముందు కావచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నాతో పాటు చాలామంది నాయకులు కలుస్తున్నప్పుడు, అన్న ఇవన్నీ చేద్దాము, మనం కూడా ఇది మాట చెప్పేస్తే అయిపోద్ది, చంద్రబాబు నాయుడు అలివి కానీ అన్నీ చెప్పేస్తున్నాడు, మనం చెప్పపోతే ఎట్లా, రైతు రుణాలు మనం కూడా మాఫీ చేసేద్దామని చెబుతామంటే చెప్పేద్దామన్న, తర్వాత చేస్తాము, మనం చేయలేం కదా, అప్పుడే ఎందుకు చెప్పటం, అప్పుడు మనకు లాంగ్ రన్ ఇప్పుడు ముద్ర పడిపోయింది కదా, ఓడిపోతే ఓడిపోయాం ఏమైందన్న. సో అంటే రాజకీయాల్లో ఏ నాయకుడైనా ఏం కోరుకుంటాడు, మనం ఎట్లా ఒకట గెలవాలని కోరుకుంటాడు. ఎవరైనా మనం ఇప్పుడు ఎగ్జామ్ ఉంటాం, మనం ఫెయిల్ అవ్వాలని కోరుకోంగా, ఏదో ఒక విధంగా అడ్డదారులను చూసన్నా పాస్ అవుదాము, లేకపోతే ఎవరన్నా ఇన్విజిలేటర్ అన్నా మేనేజ్ చేసన్నా మార్కులు వేయించుకుందాం అని అనుకుంటారు కదా. సహజంగా ఎవడైనా ఫెయిల్ అవ్వాలని కోరుకోడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వద్దు, అట్లాంటిది ఫెయిల్ అయితే అవుదాం, ఫెయిల్ అయితే అయినా పర్లేదు, కానీ అలా అడ్డదారిలో వచ్చేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కోరుకోరు. సింపుల్గా మిగిలిన నాయకులకి ఏ రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా మనం ఎట్టొకటి గెలవాలనుకుంటాడు. ఆ సర్పంచ్ ఎన్నికల, ఒక వార్డు మెంబరా, ఒక కార్పొరేటరా, ఎట్టొకట మనం గెలవాలి అనేదే అందరి టార్గెట్ ఉంటుంది. ఎలాగోలా గెలిచేయాలని చెప్పి అందరి టార్గెట్ ఉంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ మాత్రం నిజాయితీగానే గెలవాలనుకుంటాడు. సో మనకు అడ్డదారిలోనో ఎట్టగొట్ట గెలిచేటటువంటి గెలుపు ఆయనకు వద్దు అనుకుంటాడు. సో అప్పుడు అలానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2009లో అప్పుడు చూసినప్పటి నుంచి అలానే ఉన్నాడు, స్టిల్ ఈరోజు కూడా అలానే ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలానే ఉంటారు. పదవి ఉన్నా లేకపోయినా కూడా తన పర్సనాలిటీ అనేది ఆ విధంగా. నేను ముఖ్యమంత్రిగా 24-25 సార్లు కలిసి ఉంటానేమో. సో క్యాంప్ ఆఫీస్లో కానీ, లేదంటే హెలీప్యాడ్ల దగ్గర కానీ, లేదంటే నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ, సో ఎప్పుడు కలిసినా, అంటే అంతకుముందు ఆయన పాదయాత్రలో కలిసినప్పుడు ఏ విధంగా రిసీవింగ్ ఉంటుందో, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రిసీవింగ్ ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే రిసీవింగ్ ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి లేకపోయినా. ఆయన ముఖ్యమంత్రిగా చేసినా కూడా, నేను ముఖ్యమంత్రి అంటే నేనేదో పెద్ద స్థాయిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయిలో, మీరందరూ తక్కువ స్థాయి అనేది ఏ రోజు ఎక్కడ చూడడం. సో అప్పుడు డ్రైవర్లను అన్నా అని పిలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అన్నా అని పిలుస్తాడు, ఇప్పుడున్న అన్నా అని పిలుస్తాడు. సో డిఫరెన్స్ మనలో ఏమన్నా వస్తుందేమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాడు. ఫెయిర్. ఆ ఫెయిర్ పాలిటిక్స్ ఆయన కోరుకున్నాడు కాబట్టి 2 సార్లు మేము ఓడిపోయి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి నిజాయితీగా ఎప్పుడు గెలిచే ఉన్నాడు, ఇదైతే పక్కా చెప్పచ్చు. సో ఎప్పుడు చూసినా కూడా మీరు టీడీపీని విమర్శిస్తూనే ఉంటారు, సో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూనే ఉంటారు. సో విమర్శిస్తున్నారు కాబట్టి తనలో ఎటువంటి పాజిటివ్ పాయింట్స్ లేవా? అంటే చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్ పాయింట్స్ లేకనే ఇన్ని ఓట్స్ వేస్తారా జనాలు? చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న పాజిటివ్ పాయింట్ అడిగారు కాబట్టి చెప్తా. అంటే నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక పార్టీలో ఉన్న ఆయనలో పాజిటివ్ పాయింట్ మీరు అడిగారు కాబట్టి, అడ్డదారిలో ఎట్లా అయినా చెప్పి విజయం సాధించాలనుకునేది ఆయనలో ఉన్న పాజిటివ్ థింగ్. ఎట్లా అయినా గెలవాలి, అది మనుషుల్ని చంపి గెలవటమా, లేదా మనుషుల్ని మోసం చేసి గెలవటమా, ఆయనలో ఉన్న పాజిటివ్ కోణం అదొక్కటే, అంత మించి ఏముంది.
నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అంట నేను. ఎందుకంటే ఏమన్నా ఉపయోగం జరిగింది అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పండి. వాళ్ళ బినామీలకు ఉపయోగం జరిగింది. ఈరోజు కూడా చూస్తుంటే అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప మంచి చేసే కార్యక్రమాలు ఎక్కడున్నాయి? సో చంద్రబాబు నాయుడు గారిలో పాజిటివ్ చెప్పాలంటే నాకు చెప్పింది అదే. ఏం ఎవరినైనా మోసం చేయగలటం ఆయనలో ఉన్న పాజిటివ్ థింకింగ్. సో అంతకుమించి ఆయన అదే పాజిటివ్ అనుకుంటాడు. ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే అందరినీ మోసం చేయడం ఆయనకి అడ్వాంటేజ్ అవుతా ఉంది కాబట్టి దాని ద్వారానే గట్టిన అవుతున్నాడు కాబట్టి అదే పాజిటివ్ థింకింగ్లో మళ్ళీ పోతున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి నిజంగా ఇదిగో ఇందా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపారిజన్ వచ్చినప్పుడు ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి. మనం ఇంటర్వ్యూ చేస్తున్న సమయానికి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి. 4 సార్లు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పంగానే ఏదో ఒకటి గుర్తు రావాలి కదా ప్రజలకి. ఇది ఏమన్నా 108, 104, ఆరోగ్యశ్రీయా, ఫీజు రియంబర్స్మెంటా, ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది వెన్నుపోటు, 2 ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయటం, ఇట్లాంటివే గుర్తొస్తాయి తప్ప మంచిది ఏది గుర్తురాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచి ఏమీ లేదు కాబట్టి అదే గుర్తొస్తుంది. సో రాజకీయాలకి దూరంగా ఉండే వైఎస్ భారతి గారి గురించి ప్లస్ వాళ్ళ పిల్లల గురించి కూడా ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో చూసారంటే విమర్శిస్తూ ఉన్నారు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? నీచమైనటువంటి జర్నలిజం అంటా నేను. అది కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా కుటుంబ సభ్యులను అలా తీసుకొని వచ్చి రాజకీయాల్లోకి లాగి రాక్షస ఆనందం పొందరు. నిజంగా భారత గారు రాజకీయాల్లోకి వస్తారు లేదంటే రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు అని అంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్వాగతిస్తుంది, కార్యకర్తలు కూడా. ఎందుకంటే భారతమ్మ గారు రాజకీయాల్లో లేకపోయినా ఆమె సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆమె ప్రతి వారం అనాథాశ్రమానికి వెళ్తారు విజయవాడలో, చాలామందికి తెలియదు. అదే ఎప్పుడన్నా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక్కరోజు ఏదన్నా ఒక చీర పంచినా లేదంటే ఒక జాకెట్ పీస్ పంచినా మొత్తం పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఒక అనాథాశ్రమానికి ప్రతి వారంలో ఒక రోజు వెళ్ళి అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళకి ఏం కావాలన్నా చూడటము, అదేవిధంగా ఒక స్కూల్ అక్కడ వెంకటప్ప మెమోరియల్ స్కూల్ని ఈరోజు నడుపుతూ అనేక మంది విద్యార్థులను ఈరోజు తీర్చిదిద్దుతూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఎక్కడ పబ్లిసిటీ లేకుండా మామూలుగా మనం ఈరోజు 1000 రూపాయలు పంచితే 1000 ఫోటోలు పెడతారు. కానీ ఈరోజు కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న ఎక్కడన్నా భారతమ్మ గారు ఒక ఫోటో మీకు ఇదిగోండి ఒక పేపర్లో కానీ ఎక్కడన్నా వేయించుకుంటారో వద్దంటారు. సో పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. ఏదంటే మనం పని చేసేటప్పుడు వాళ్ళకి మనం చేస్తున్నటువంటి పని ఇంపార్టెంట్, పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాదనేది భారతమ్మ గారి ఉద్దేశం. అందుకని మీకు అనాథాశ్రమానికి వారం వెళ్తున్నా ఎక్కడ ఎవరికి కూడా తెలియదు వెళ్తున్నారు అనేది, ఎక్కడ పబ్లిసిటీ కానీ చేసుకోరు. సో అలాంటి భారతమ్మ గారు నిజంగా రాజకీయాల్లోకి వస్తానంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు స్వాగతం చెప్తారు. సో ఎందుకంటే ఒక మంచి బిజినెస్ ఉమెన్గా సో ఈరోజు వ్యాపారాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ చూసుకుంటూ సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన ఇద్దరు కుమార్తెలని ఈ స్థాయి దాకా తీర్చిదిద్ది, ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రీ సీట్లు, ఎక్కడ సత్యం రామలింగరాజు గారు ఇంకోలో చదివించట్లా, లొకేషన్ చదివించినట్టు. సో వాళ్ళు కష్టపడి ఇద్దరు హర్షమ్మ వర్షమ్మ వాళ్ళిద్దరు పిల్లలు. సో వాళ్ళు మంచి ఉన్నత విద్యను అభ్యసించడంలో భారతమ్మ గారి పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటూ 16 నెలలు జైల్లో ఉన్నా సో ఆ ఇద్దరు కుమార్తెల్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి భారతమ్మ గారు నిజంగా కూడా సెల్యూట్ చేయాలి. సో అలాంటి మహిళలు నిజంగా రాజకీయాల్లోకి వస్తే చాలా మంచి జరిగింది. కానీ రాజకీయాల్లోకి రాకముందే ఆమంతా ఏదో తెరానికుండి నడిపిస్తుంది అన్నట్టుగా, రాజ్యాంగేతర శక్తిగా ఉన్నట్టుగా ఈ పత్రికలో ఇవన్నీ రాసి ఎక్కడెక్కడో ఏదో జరిగితే అసలు జరగకపోయినా మొత్తం ఆమె గంటగట్టేయటం, ఇవన్నీ చేసేటటువంటి వ్యక్తులు నిజంగా కడుపు అన్నం తినేటటువంటి వ్యక్తులుగా ఆ పత్రికలు వాళ్ళు నడపట్లేదు. సో ఇట్లాంటి రాసి దాని ద్వారా వచ్చేటటువంటి సర్క్యులేషన్తో వాళ్ళు బతుకుతానంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో గత ప్రభుత్వంలో చూసారంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటి, ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. సో ఎక్కడ కూడా మీకు అభివృద్ధి కనబడదు. సో మన రాష్ట్రం అనేది శ్రీలంక అయిపోతుంది అని చెప్పి చాలా వరకు ప్రచారం చేశారు. సో దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అసలు అభివృద్ధి జరగలేదా, జరిగినా కూడా వాళ్ళు జరగలేదు అని చెప్తున్నారు? నేను సూటిగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి జరగలేదని ఎవరైనా అంటే వాళ్ళతో నేను ఓపెన్ డిబేట్కి ఓపెన్గా చూపించడానికి రెడీ. అభివృద్ధిని ఓపెన్గా చూపించడానికి నేనే పెట్టుకుంటా ఖర్చులు. తెలుగుదేశం అధికార ప్రతినిధులు వస్తారా, లేదంటే ప్రస్తుతం ఉన్న 164 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తారా, లేదంటే 21 మంది ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు వస్తారా,
లేదంటే 2 గాలి పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు వాళ్ళు వస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఎంత జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేది నేను చూపించడానికి సిద్ధం. సో ఎవరైనా వస్తానంటే రండి, ఏంటి అభివృద్ధి కూడా చెప్తా. గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, కొన్ని చోట్ల డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 2 విడతల్లో కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దినటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు 38,000 స్కూళ్ళు 2 దశల్లో. 45,000 స్కూళ్ళు ఉంటే 38,000 స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దారు. అలానే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, పలాసలో ఏదైతే కిడ్నీ రీసెర్చ్ సెంటరు, హాస్పిటలు, 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తవటం, ఆంటో 4 మెడికల్ కాలేజ్ 5 మెడికల్ కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్స్ మేమున్నప్పుడే చేయటం, తర్వాత మళ్ళీ పాడేరు మెడికల్ కాలేజీల ఆల్రెడీ అడ్మిషన్లు అవ్వటం, ఇంకా ఏదైతే చిన్న వాటితో ఏదైతే ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే పూర్తి అయ్యేటటువంటి ఇంకొక 4-5 మెడికల్ కాలేజీలు. ఇవన్నీ అభివృద్ధి కాదు అని అంటే విజయవాడలో ఫ్లైఓవర్ల దగ్గర నుంచి రిటైనింగ్ వాళ్ళు ఏదైతే మనకు ఆ కృష్ణలంకలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు వరదలు వస్తే మునిగిపోకుండా, ఇవన్నీ అభివృద్ధి కాదు, ఇవన్నీ మాకు కనపట్టలేదంటే వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా లేదు వాళ్ళకి చూపించడానికి. మళ్ళీ తీసుకొని వచ్చి ఏ హాస్పిటల్లోనో ప్రైవేట్ హాస్పిటల్లోనో చూపించాలి. సో ఇది అభివృద్ధి కాదంటే ఏంటి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి? ఒక అభివృద్ధి ఇక్కడ బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది 2 మానవ అభివృద్ధి, నిజమైనటువంటి అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మహిళలకు ముందుగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఆసరా కానీ, చేయూత కానీ, నేస్తాలు కానీ ఇలాంటి పథకాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునేటటువంటి విధంగా ప్రభుత్వం ఆ అభివృద్ధి అనేది చేసి చూపించగలిగింది. అందుకనే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చినాయి, ఏదైతే లక్షలాది మందికి ఉపాధి కలిపింది, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇది 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న కేవలం 3 ఏళ్ల సమయంలోనే. సో మరి ఇదంతా అభివృద్ధి కాదు అని అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి? అభివృద్ధి అంటే 99 పైసలకి వందల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మేయటం అభివృద్ధి? ఏదైతే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేము అందుకని మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తున్నామంటే దాన్ని అభివృద్ధి అంటారా? వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా? ఏంది అభివృద్ధి అంటారు చంద్రబాబు నాయుడు గారు? లేదంటే వాళ్ళ మీడియాని అడుగుతున్నా. సో నేను చెప్పినవి ఉన్నాయో లేదో వస్తే చూపిస్తా. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని పత్రికల్లో రాయటమో టీవీ ఛానల్లో నడపటమో కాదు, ఓపెన్ ఛాలెంజ్. ఎవరైతే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తూ ఉన్నారో ఇవన్నీ ఉన్నాయి, రండి చూపిస్తా. ఇదైతే వాళ్ళకి ఓపెన్ సవాల్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగిందని చెప్తే నష్టం ఎవరికి? తెలుగుదేశానికే కదా. నష్టం ఎవరికి? తెలుగుదేశం మీడియాకి, ఆ కూటమి నాయకులకే కదా. అందుకని ఏం జరగలేదని చెప్తారు. ఎందుకంటే మీ కళ్ళ ముందు 17 మెడికల్ కాలేజీల్లో అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కనపడి పిల్లలు అక్కడ ఉండుంటే లేదు జరగలేదంటే ఎట్లా? అంటే వాళ్ళు ఏమంటారంటే పెళ్ళాం ఊరు వెళ్తేనో సినిమా ఉంటుంది, సునీల్ దాంట్లో కమీడియన్ సునీల్ వాళ్ళ భార్య ఊరికి వెళ్ళినాక వేరే వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళ భార్య సడన్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఆమెను చూసి ఏమండి ఎవరు అంటే ఎక్కడే నాకు కనపట్టలేదు, అదే నాకు కనపట్టలేదు నీకెక్కడ కనపడుతుందంటే లేదండి అదిగోండి చెప్పులు వేసుకుంటుందండి, అదిగోండి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుందండి, అదిగోండి వెళ్తుంది, ఎక్కడే నాకు కనపట్టలేదు అంటాడు. వీళ్ళది కూడా అదే అనమాట. అంటే చేస్తుంది వీళ్ళు తప్పు పని. సో ప్రైవేటీకరణ చేయటం తప్పు పని కాబట్టి అసలు కాలేజీ లేదని చెప్తే సో సేమ్ సునీల్ క్యారెక్టర్ లాగా అక్కడ ఆయన చేస్తున్న తప్పు పని అక్కడ అసలు లేరు. ఇక్కడ నీకు కనపట్టలేదు నువ్వు భ్రాంతిలో ఉన్నావంటే సరిపోయేది కదా. సో ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసం చేస్తుంది ఎవరిని? వాళ్ళు వాళ్ళ కుటుంబాలను మోసం చేసుకుంటున్నారు. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు వాళ్ళు మోసం చేస్తుంది. మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటం అంటే వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తరతరాలని వాళ్ళు మోసం చేయటం లెక్క. ఎందుకంటే 66 సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మీరు లీజు పరంగా ఇచ్చేస్తే ఎవరు నష్టపోతారు? ఈరోజు మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదివేటటువంటి మీ పిల్లలు, లేదంటే ఇప్పుడు 10th క్లాస్ చదివే మీ పిల్లలు, లేదా మీ చిన్న పిల్లలుగా ఉండి 5వ తరగతో 6వ తరగతో చదువుకొని రేపొద్దున ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని మెడికల్ ఎంబీబీఎస్ చదవాలనుకునేటువంటి ఆ విద్యార్థులు అంటే ప్రతి కుటుంబం నష్టపోయింది. ఈరోజు తరతరాలు చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఆల్రెడీ చదువు అయిపోయింది, దేవాంశు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, వాళ్ళు కాస్ట్లీ దాంట్లో చదువుకుంటారు, వాళ్ళకి సంబంధం లేదు కదా. నష్టపోయేది ఎవరు? పేదవాడు, దిగువ మధ్యతరగతి వీళ్ళందరూ ఈరోజు నష్టపోతారు. సో చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఈ కార్యక్రమాల వల్ల భవిష్యత్ తరాలు కూడా నష్టపోతున్నాయి. సో దాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకుంటే
అది ఆయనకే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైతే చేశామో అది చెప్పుకోలేకపోయాము అని చెప్పారు కదా, సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? వాస్తవమే, కొంతమంది దాంట్లో వెనకబడిన మాట. ఎందుకంటే మాకున్న మీడియా సంస్థలు ఒకటే సాక్షి పత్రిక, సాక్షి టీవీ. సో మాకు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏం లేవు. వాళ్ళకి 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు పనిచేస్తున్నాయి, ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్. మేము చేసినటువంటి మంచి కంటే వాళ్ళు చేసినటువంటి చెడు దుష్ప్రచారం ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళింది. మేము లేని అంటే ఇక్కడ అసలు జరగనటువంటి వాళ్ళు జరిగినాయి అని చూపించి మేము 10 లక్షల కోట్ల అప్పులు చేసామని దుష్ప్రచారం చేశారు. ఓ రోజు 10 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 11 అన్నారు, 14 లక్షల కోట్లు అని కూడా అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్లు. అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా. ఆ 3,32,000 కోట్లు 1,97,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకి, అంతకుముందు మనకి వారసత్వంగా వచ్చిన అప్పులకి అసలుకం వడ్డీయే కట్టాం. అంటే దాదాపు 2 లక్షల కోట్లు కట్టినట్టు, 1,93,000 కోట్లు అంటే. మళ్ళీ నెల నెల ఉద్యోగస్తులు శాలరీలు పెరిగినాయి, కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాము. సో అవన్నీ అదనంగా ఇవి. సో మళ్ళీ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అన్నీ. సో ఇవన్నీ మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్కే చేశాం. కానీ వీళ్ళు వచ్చిన ఈ 15 నెలల కాలంలోనే 2 లక్షల కోట్లు అప్పు చేసినా వాళ్ళు ఒకటంటే ఒక కార్యక్రమం చేయాలి. కానీ ఇక్కడ ఏదేదో చేసేసాం, ఏదేదో జరిగిపోయిందని చెప్పి ప్రచారం చూడండి. పెద్ద యాడ్లు వేసి సూపర్ 6 ఇవ్వలేదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మీటింగ్లు పెడుతున్నారు. సో వాళ్ళు అట్లా ఉంటుంది. కానీ మేము ఇన్ని చేసి ఇప్పుడు ఇదే మెడికల్ కాలేజీలో ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి మెడికల్ కాలేజీలు ఎంత అనేది అందరి కళ్ళ ముందు కనపడుతుంది. కానీ మా హయాంలో అన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి అని ఆ పబ్లిసిటీ మేము ఎప్పుడన్నా చేసాము, అంతకుముందు చేసుకోవాలి. అదే సో ఏంటంటే చేసింది ఎక్కువ రీచ్గా చెప్పుకోలేకపోయాం. సో దాన్ని కూడా జనాల్లోకి, ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజమండ్రిలో అప్పుడు మెడికల్ కాలేజ్ కట్టాడు కదా, కానీ చెప్పలేదు. అప్పుడు కట్టిన సంగతి ఏదో ఆ రోజు వరకు వెళ్ళి ఓపెనింగ్ చేసి వచ్చారు, అంతవరకే తప్ప కట్టామని చెప్పి 10 సార్లు చెప్తేనే కదా అర్థమైంది. సో అది చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకపోయినా ఇప్పుడు చూడండి, సూపర్ 6 సూపర్ హిట్ అయింది తమ్ముళ్ళు. ఎవడన్నా సూపర్ 6 ఇవ్వలేదంటే ఆడికి 4 మందం. ఎవరో రివర్స్లో మాట్లాడుతున్నాడు చూసారా? సూపర్ 6లో ఆడబిడ్డ నీదేమైంది, లేదంటే నిరుద్యోగ భృతి ఏమైంది, మొట్టమొదటి ఏడాది రైతు భరోసా ఏమైంది, రెండో ఏడాది రైతు భరోసాలో 20,000 ప్లేస్లో 14,000 ఎందుకు వచ్చింది, దాంట్లో ఇప్పటివరకు 5,000 ఎందుకు ఇచ్చావు, మొట్టమొదటి ఏడాది తల్లికి వందనం ఏమైంది, రెండో ఏడాది తల్లికి వందనంలో 20 లక్షల మందికి ఎందుకు కోత విధించావు, సో ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఏడాది ఒకటే సిలిండర్ ఎందుకు ఇచ్చావు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి మనం మాట్లాడాలంటే. కానీ ఏమంటాడు, అన్నీ ఇచ్చేసాను, ఎవడన్నా ఇవ్వలేదంటే మీకు 4 మందం అంటే 4 కట్ చేస్తానని పోయి గబక్క 4 మందం అన్నాడు. సో అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏంటంటే ఏదైనా ఫెయిర్, మన నిజాయితీగానే, ఇప్పుడు కూడా మనం ఎక్కడ అబద్ధాలు చెప్పొద్దు, మనం ఓడిపోయాం ఏమైంది, కానీ మనం అబద్ధాలు చెప్పొద్దు అంటారు. సో అందుకనే మేము చెప్పుకునే దాంట్లో కొంత వెనకబడినటువంటి మాట వాస్తవం. బట్ ఈసారి అలా ఉండదు, ఎందుకంటే ఒకసారి జరిగిన దాన్ని రెక్టిఫై చేసుకుని వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ఏం చేసాం, 2019 నుంచి 24 దాకా చేసినటువంటి అభివృద్ధి ఏంటి, సో ఆ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, అవన్నీ ఇప్పుడు ఎలా ఆగిపోయినాయి. మేము చేసిన అభివృద్ధినేమో ప్రైవేటీకరణకి ఇస్తున్నారు, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం ఆపేశారు. సో చేయూత లేదు, ఆసరా లేదు, ఈరోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన ఆగిపోయింది, ఆరోగ్యశ్రీ ప్రైవేటు పరం అయిపోయింది, కాపు నేస్తం లేదు, లా నేస్తం లేదు, ఏమీ లేవు, అన్నీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తున్నాడు. సో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా 2029 మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనేది ఖచ్చితంగా జరిగింది. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో మళ్ళీ గెలుస్తాం. ఓకే, సో ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలామంది చాలా వరకు అనుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా హోరాహోరీగా జరుగుతుంది అని చెప్పి అనుకున్నారు. కాకపోతే పోయిన ఎలక్షన్స్లో 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? మేము ఎగ్జామ్ బాగానే రాసాం, కానీ వాళ్ళు ఇన్విజిలేటర్ మేనేజ్ చేసి ఇది చేస్తే ఏం చేసేటప్పుడు, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసినప్పుడు అందరూ చదువుకొని వచ్చుంటారు కాబట్టి ఎడిషనల్ సీట్లు అనేది ఖచ్చితంగా తీసుకొని రాస్తారు. ఎవరో ఒకరు ఇచ్చినటువంటి బుక్లెట్ కాకుండా మనం ఎడిషనల్ సీట్లు తీసుకొని రాస్తాం. సో నేను ఒక 5 ఎడిషనల్ సీట్లు తీసుకొని ఎగ్జామ్ని పేపర్ కట్టించేసాం. అందరూ అదే చేశారనుకున్నాం. జరిగింది ఒకటే ఎగ్జామ్కి ఒక 5 ఎడిషనల్ సీట్లు. ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చేటప్పుడు ఒక 15 ఎడిషనల్ సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎగ్జామ్ రాసిన రోజేమో 5 ఎడిషనల్ సీట్లే ఉన్నాయి. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి చూస్తేనేమో 15 ఎడిషనల్ సీట్లు వచ్చినాయి. మధ్యలో ఎన్ని ఎక్కడ యాడ్ అయినాయి అంటే సేమ్ ఇప్పుడు ఈవీఎంల ద్వారా మీరు చూస్తే పోలైన ఓట్లు ఎన్ని, కౌంటింగ్ ఓట్లు ఎన్ని, ఇవన్నీ చూస్తే డిఫరెన్స్ 12%, అంటే 48 లక్షల ఓట్లు.
మీ ఊర్లో 500 ఓట్లు పోల్ అయితే కౌంటింగ్ రోజు కూడా 500 ఉండాలి. 499 రాకూడదు, 550 రాకూడదు, 501 రాకూడదు. ఎగ్జాక్ట్ 500 పోల్ అయితే 500 రావాలి. కానీ మరి పోల్ అయినటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఓట్లు 48 లక్షలు ఎట్లా పెరిగినాయి? ఇప్పుడు మనం ఫోన్ ఉంది, ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆఫ్ చేసి పెట్టాం. ఆఫ్ చేసి పెడితే ఛార్జింగ్ పెరిగిద్దా? ఛార్జింగ్ పెడితేనే కదా ఛార్జింగ్ పెరిగేది. సో ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్లు పెరిగినాయి. సో ఇలా అనేక అనుమానాలు జరిగినాయి అనేది విత్ ప్రూఫ్స్తో చెప్తున్నారు. పైన అక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రైజ్ చేస్తూ ఉంది అక్కడ. సో వాళ్ళు అలా గెలిచారు. అందుకనే మాకు 151 నుంచి 11 ఎందుకు వచ్చినాయి అని అంటే 11 కాదు, వాళ్ళు అసలు అనుకున్నది 9 అంట మాకు ఇవ్వాలని. వాళ్ళు అనుకున్నది నవరత్నాలను మేము పెట్టాం కాబట్టి మాకు 9 సీట్లకే పరిమితం చేయాలని వాళ్ళు అనుకున్నారు. అనుకొని దాని ప్రకారం చేశారు. చాలా మరి 2 ఎక్కువ వచ్చినాయి వాళ్ళ దృష్టిలో. అయితే వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మీకు కొన్ని ఇన్సిడెంట్ చూస్తే మంత్రి నారాయణ, ప్రస్తుత నారాయణ కాలేజీలకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్న నారాయణ ఎలక్షన్స్ అయిపోగానే అతను వాళ్ళందరితో ఓపెన్ ఛాలెంజ్ చేశాడంట. నాకు కానీ అతనికి నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాడు కదా, 50,000 మెజార్టీ కంటే తక్కువ వస్తే నేను మళ్ళీ రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే. కానీ అతను వాళ్ళందరికీ ఎవరన్నా పందెం కడతానంటే రండి అని చెప్పాడంట. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంది? అక్కడ మేనేజ్ చేశారనే కదా, ఈవీఎంల ద్వారా మేనేజ్ చేయగలిగాం. లేదంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు చూడండి, మనం ఎన్ని సీట్లు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు, అన్నీ గెలవటమే మనకు ముఖ్యం, ఎన్ని అనేది ముఖ్యం కాదు, అన్నీ మనం గెలుస్తాం అంటే దానికి అర్థం ఏంటి? 100% స్ట్రైక్ రేట్ అంటే ఈవీఎంలు మేనేజ్ చేస్తే 100% ఉంది, 200% కూడా వస్తుంది స్ట్రైక్ రేట్. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా కార్యకర్తలని చాలామందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు చాలామంది చాలా వరకు జైల్స్లో కూడా ఉండింటారు. సో వాళ్ళకి మీరేమి భరోసా కలిగిస్తారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లేవు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటే పత్రిక, ఒకటే ఛానల్. సో చంద్రబాబు నాయుడు గారికి ఆ బలం రెట్టింపుగా ఉంది. మాకు ఒక పత్రిక ఉంటే ఆయనకు 2 పత్రికలు అఫీషియల్గానే ఉన్నాయి. సో మాకు ఒక ఛానల్ ఉంటే ఆయనకు 10 ఛానల్స్ ఉన్నాయి. 500 యూట్యూబ్ ఛానల్స్, 100 ఫేస్బుక్ అకౌంట్లు, లేదంటే 100 ట్విట్టర్ అకౌంట్లతో, లేదంటే ఇన్స్టాగ్రామ్లు, ఇట్లాంటివన్నీ పెయిడ్ పేజెస్ నడుపుతా ప్రజల మెదడులోకి ఒక విషయాన్ని ఎక్కించా ఉన్నారు. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేది ఏంటి? మా సోషల్ మీడియా. మా సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఏదైతే ఆ నాలెడ్జ్తో అక్కడ ఏం జరుగుతుందో వాస్తవాన్ని చూసి దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అది ఫేస్బుక్లో వీడియో రూపంలో అవ్వచ్చు, పోస్ట్ రూపంలో అవ్వచ్చు, లేదంటే ట్విట్టర్లో ట్వీట్లో అవ్వచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో అవ్వచ్చు. దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆ సోషల్ మీడియాని అనగదొక్కేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, అరాచకాలు కానీ, ఈ దోపిడీని కానీ ఎవ్వరు కూడా చూపించడానికి ఉండదు కదా. ఎందుకంటే వాళ్ళ ఛానల్స్ అన్నీ వాళ్ళకే ఉన్నాయి. సో ఎవరైనా చూపించారనుకో ఆ ఛానల్స్ని అక్కడ కేబుల్ ఆపరేటర్లు చెప్పి రానికుండా చేస్తున్నారు. సో అందుకని ఈ సోషల్ మీడియా వాళ్ళని అనగదొక్కేశారనుకోండి, ఇంకా బయటికి రాదు కదా, ఎక్స్పోజ్ కాదు కదా. అందుకని చెప్పి మా వాళ్ళని డే 1 నుంచే టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ మా సోషల్ మీడియా దగ్గర ఉన్నటువంటి బలము ఏంటి అని అంటే, మీరు ఎంత అనగదొక్కితే అంతగా రెచ్చిపోయి పోస్టులు పెడతారు. మా బలం అది. వాళ్ళకి తెలియట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసు పెడితే ఆడు భయపడిపోతాడు, అకౌంట్ తీసేస్తాడు, లేదంటే అసలు తర్వాత ఇంకెక్కడ కనపడ్డని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తే అదే రోజు సాయంత్రం స్టార్ట్ చేస్తారు మళ్ళీ. సో మా దగ్గర ఉన్న బలం అది. ఎందుకు? మేము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పనిచేయట్లా. స్వచ్ఛంగా నికార్స్ అయినటువంటి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి కోసం పనిచేస్తున్నటువంటిది సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ. సో మేమైనా ఐటీడీపీ వాళ్ళలాగానో, లేదంటే అలాగైనా ఫోన్పేలు, గూగుల్ పేలో నెల పంపిస్తే పనిచేసేవాడు మా దగ్గర ఎవడు లేడు. సో మేము అలాంటిది మేము నడపట్లా. సో అందుకనే మా సోషల్ మీడియా అనేది చూసుకొని భయపడిపోయి చట్టాలను తేవాలంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం అంటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళనే చూసి భయపడేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తనే వణుకొస్తుంది వాళ్ళకి. ఎందుకు? అంతగా వాళ్ళు పవర్ఫుల్గా చూపించగలుగుతున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని. సో అమరావతి మునిగితే ఫోటోలు మొత్తం చూసి చూపించారు. అమరావతి ఎక్కడెక్కడ మునిగిందో చూపించారు, వీడియోలు తీసి చూపించారు. రోజు నీళ్ళు ఎత్తితోటిపోతుందని చూపించారు. మెడికల్ కాలేజ్ కట్టలేదని నీళ్ళు చెబుతుంటే, కళ్ళు ఏమైనా పోయినాయి, ఇది మెడికల్ కాలేజ్ కదా, ఇదిగో పలానా ఈ బిల్డింగ్ ఉన్నా, ఇదేందో మీరు చెప్పండి అని అడుగుతున్నారు. సో అందుకనే సోషల్ మీడియాని అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ కేసులు పెట్టి ఎన్ని రకాలుగా వేధించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అదరుడు బెదరుడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. లీగల్ సపోర్ట్ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఏ కార్యకర్తకైనా మా లీగల్ టీం ఉంది. మా లీగల్ టీం
24 కంటే 2024 కంటే ఈరోజు ఇంకా బలంగా లీగల్ సపోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దానికోసం సపరేట్ ఆఫీసు తాడేపల్లిలోనే ఉంది. సో నిరంతరం అక్కడ పర్యవేక్షిస్తా ఎప్పుడు అందుబాటులో ఉంటారు మనకు సంబంధించినటువంటి అడ్వకేట్స్. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు రావచ్చు. సో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జికి మీరు ఇన్ఫార్మ్ చేసినా సరిపోద్ది. లేదంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చెప్పినా కూడా ఎవరికి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మేము అందిస్తున్నాం, ఇంకా కూడా అందిస్తాం, దాంట్లో డౌట్ లేదు. 16 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ తేకపోయినా కూడా ఇప్పుడు ఏవైతే మెడికల్ కాలేజెస్ తెచ్చారో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానివల్ల లాభం అంటారా నష్టం అంటారా? 100% నష్టం కదా. ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివావా? ఓకే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చా. గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు ఉండదు కదా. సో గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ గవర్నమెంట్ స్కూల్లో అనుకునేటటువంటి విద్యార్థి ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు? గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు. అదే డబ్బులు ఉన్నాయనుకో ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడు. నారాయణనో చైతన్యానో లేదంటే భాష్యమో ఇంకోటి ఏదో విజ్ఞానం ఇప్పుడు పోతారు. ఇది డబ్బులు ఉన్నవాళ్ళు. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే పేదలు, ఏదైతే మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి, లేదంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళందరూ చదువుకునేది ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూల్. సో రేపొద్దున మెడికల్ కాలేజీలు కూడా అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అక్కడ మనం చదువుకుంటే ఫ్రీ సీట్లలో మనం విద్యార్థులు 50% విద్యార్థులకు ఫ్రీ సీట్లు వస్తాయి. అదే ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే ఏమైపోతాయి? మొత్తం సీట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటారు. అప్పుడు నువ్వు మంచి మార్కులు వస్తాయి, ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ వస్తుంది, ఇంటర్మీడియట్ మంచి మార్కులు, నీట్ మంచి ర్యాంక్ వస్తుంది. నీట్ మంచి ర్యాంక్ వచ్చి నువ్వు చదువుకోవాలని అనుకుంటావు, కానీ నీ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న పొలము లేదంటే అప్పు చేసో ఒక సంవత్సరానికి ఒక 50 లక్షల రూపాయలు అప్పు చేసో మెడికల్ సీటు కొనుక్కోవాలి. అదే గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేశాడు కాబట్టి వాళ్ళు 50 లక్షలు ఫీజు పెడుతున్నారు. దాంట్లో నువ్వు కొనుక్కోవాలి. కొనుక్కునే స్తోమత నీకు లేదు. అప్పుడు ఏం చేయాలి? చదువు నువ్వు ఆపేయాలి, అంతే ఆపేయాలి. అప్పుడు నువ్వేం చేయాలి? ఎంబీబీఎస్ నీ కళ బీ ఫార్మసీకి వెళ్ళిపోయింది, అంతే కదా. సో నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నటువంటి నీ కళ చెదిరిపోయింది. సో ఒక డాక్టర్ అయితే వేలాది మందిని బతికించవచ్చు, వందలాది మందిని కాదు. తన టర్మ్లో వేలాది మందిని బతికించవచ్చు ఒక డాక్టర్. సో అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి డాక్టర్ని మనం దేవుడిగా చూస్తాం. దేవుడు అంటాం మన డాక్టర్ని. ఎందుకంటే దేవుడు మన ప్రత్యక్షంగా కనపడకపోయినా డాక్టర్ అనేవాళ్ళు మనం బతికిస్తే మననో మన పిల్లలనో మనకు సంబంధించినటువంటి బంధువులనో ఏదైతే మనం ఏదన్నా ఇబ్బంది వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అది సమస్యతో మనం బాధపడుతున్నప్పుడు దాని నుంచి మనం కోలుకొని వస్తే డాక్టర్ గారు కాళ్ళకు దండాలు పెడతారండి. అదే మనం ప్రభుత్వ ఆసుపత్రులు, దాన్ని మనం పెద్ద ఆసుపత్రులు అంటాం, ధర్మాసుపత్రి అని కూడా పిలుస్తారు ఊళ్ళో. మనం హాస్పిటల్కి వెళ్ళామనంటే మనకు ఒక ధైర్యం, ఎందుకు? అరే అక్కడ డబ్బులు తీసుకోరు, సో పెద్ద ఆసుపత్రులు పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ అని చెప్పి ఎవరైనా ఎక్కడికి పోతారు? ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రికి వెళ్తారు. సో అలాంటి పెద్ద ఆసుపత్రులు నువ్వు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు తీసుకునే పని చేస్తారు కదా. ఓపీ నుంచి ప్రతి ఎక్స్రే నుంచి ఈసీజీ నుంచి అన్నిటికీ ఏం చేస్తారు? ఛార్జెస్ వేస్తారు. సో నీకు ప్రభుత్వ హాస్పిటల్లో నామినల్ ఛార్జెస్ ఉన్నాయి అనుకో, 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు, ఏదన్నా దానికి ఒక 1000 రూపాయల దాకా అవుతుందనుకో. ఇక్కడేమవుతుంది? మినిమం నీకు 400-500 రూపాయలు కన్సల్టేషన్ ఛార్జెస్. అంటే నువ్వు డాక్టర్తో చూపించుకోవాలంటే మినిమం 500 వెళ్ళి చెక్ చేయించుకోవాలంటే, ఊరికి అంత చూడాలంటే. అక్కడి నుంచి మళ్ళీ అన్ని టెస్టులతో పాటు వేలాది రూపాయలు అవుతుంది. సో అది చేయడంలో ఏమవుతారు? ప్రాణాలు కోల్పోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది మనుషుల ప్రాణాలతో, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. మనుషుల ప్రాణాలు తీసేస్తాడన్నాడు. ఎందుకంటే హాస్పిటల్స్ ఉండవు అప్పుడు. ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ప్లస్ 17 హాస్పిటల్. అవి ప్రతి మెడికల్ కాలేజీకి అంటారు హాస్పిటల్. సో హాస్పిటళ్ళు ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. దాని ద్వారా ప్రజలు నష్టపోతారు, విద్యార్థులు నష్టపోతారు. ఇంటర్మీడియట్ బైపీసీ చదివే ప్రతి విద్యార్థి కళ ఏంటి? ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి. అట్లీస్ట్ అది రాకపోతే డెంటల్ డాక్టర్ అన్నా వాళ్ళని కోరుకుంటాడు కదా. సో నువ్వు అలాంటి ఎంబీబీఎస్లో డాక్టర్ అవ్వాలని చెప్పి కళలు కనేటటువంటి ఆ విద్యార్థులు వాళ్ళు ఎంత కష్టపడతారంటే, నేను ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నా. సో వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ సీట్ వచ్చిందంటే, సపోజ్ జేఎన్టీ యూనివర్సిటీనో ఆంధ్ర యూనివర్సిటీనో అట్లాంటి చోట సీట్ వచ్చిందనంటే ఇంకా వాళ్ళు ఐఐటీలు ఇట్లాంటి సీటు కొట్టాలనేది వాళ్ళ కళ. దానికోసం చిన్నప్పటి నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో కూడా జాయిన్ అవుతారు, ప్రైవేట్ వాటిలో కూడా.
సో వచ్చి అక్కడ ఇంజనీరింగ్ అయిపోతే మంచి మంచి శాలరీతో బయటకు వస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడు, తన కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతాడని ఎలా అనుకుంటారో సేమ్ మెడికల్లో కూడా అదే. వాళ్ళంత కళలు కానీ 24 గంటలు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లాంటి విద్యార్థికి మంచి ర్యాంక్ వచ్చిన సీటు అక్కడ వస్తుంది, కానీ డబ్బులు కట్టలేడు. అప్పుడు ఏమవుతాడు? చదువు ఆపేయాలి, లేదంటే అప్పులు చేయాలి. అప్పులు కట్టలేక ఐదేళ్ళ తర్వాత కదా ఎంబీబీఎస్ పట్టా పట్టుకొని వచ్చేది. సో ఇలా సంవత్సరం కట్టాలని అంటే దానికి వడ్డీలతో సహా అయ్యి మొత్తం ఇల్లులు మొత్తం పొలాలన్నీ అమ్ముకోవాలి. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల్ని చిదిమేస్తూ ప్రైవేటు పరం మెడికల్ కాలేజీలు చేయటం అనేది అత్యంత హేయం, దుర్మార్గం. బహుశా ఇట్లాంటి వ్యక్తిని మన ప్రపంచంలో ఎక్కడా చూస్తున్నాం. ఎందుకంటే ఎవడన్నా ఎంసీఐ దగ్గర కంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రతి రాష్ట్రం అడుక్కుంటుంది, నిజంగా అడుక్కుంటుంది. అయ్యా మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి, ఒక 4 అన్న ఇవ్వండి, ఒక 2 అన్న ఇవ్వండి, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టుకుంటామని చెప్పి అడుక్కుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొని వస్తే దాన్ని నువ్వు ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పచెబుతున్నావు అంటే అసలు నీకు చెయ్యలా వస్తుంది, మనసెలా వస్తుంది? 75 ఏళ్ళ వయసు వచ్చిందే, 4 సార్లు ముఖ్యమంత్రి అంటున్నావే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలో ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే అవి చిన్నవి ఉంటే అవి పూర్తి అయిపోతాయి. అయితే దాన్ని పూర్తిగా తీసుకెళ్ళి పెడుతున్నామంటే తరతరాలు భవిష్యత్ మొత్తం. ఈరోజు మనం ఒక్కలం కాదండి, ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వ్యక్తులు చేతికి ఇవ్వటం వల్ల ఈ తరం కాదు, ఇంకా 66 సంవత్సరాలు వచ్చే తరాలు కూడా మొత్తం నష్టపోతున్నారు. అంటే 66 సంవత్సరాలు పిల్లలు చదువుకునేటటువంటి అన్నీ మొత్తం ప్రైవేట్ పరం. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్, వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ చదివేవాళ్ళు, 5 సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదివేవాళ్ళు, 5 సంవత్సరం చదివేవాళ్ళు. అంటే ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డ కూడా రేపు నష్టం. ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డకి, ఎందుకంటే అతను తర్వాత 12 సంవత్సరాలు చదువు, 5 సంవత్సరాలు మనం జాయిన్ అవుతాం అనుకో, 17 సంవత్సరాలు వచ్చే వయసుకి ఎంబీబీఎస్కి వస్తాడు. ఇక్కడ మెడికల్ కాలేజ్ అప్పటికి ప్రైవేట్ పరమే ఉంటుంది. అంటే ఈ తరం నెక్స్ట్ తరాలు అన్ని తరతరాలని మోసం చేసేటటువంటి నిర్ణయం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వటం. దీని మీద లీగల్ ఫైట్ కూడా చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మేము వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేది, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. చాలా వరకు డాక్టర్స్ కూడా చూసారంటే ఎక్కువ ప్రైజెస్ పెడుతూ ఉంటారు, ఏదైనా ఆపరేషన్ కావచ్చు ప్రతి ఒక్కదానికి. సో దానికి ముఖ్య కారణం ఇప్పుడు చదివే ప్రాసెస్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. సో దాన్ని రికవర్ చేసుకోవడానికి ఎక్కువ వరకు ఇది చేస్తూ ఉంటారని చెప్పి తెలుస్తూ ఉంటుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు నేను అంటున్నాను, మనం సపోజ్ మనమే ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకున్నాం, అప్పు చేసో లేదంటే ఇంకేదైనా అమ్మి దానికి ఒక సంవత్సరానికి ఒక 60 లక్షలు ఎంతో ఫీజు, మొత్తం 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దాదాపుగా 3 కోట్లు అవుతుంది అనుకున్నాం. సో దాన్ని ఏం చేయాలి? మరి దానికోసం ఉంటుంది. అందుకనే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తేనే ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, తక్కువ రేటుకు దొరుకుతుంది. ప్రైవేటు వాటిలో ట్రాన్స్పరెంట్ ఉండదని అంటల్లా, కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అందరు ప్రైవేటు వాళ్ళని కూడా మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. సో దాంట్లో కూడా తక్కువగా చేసేవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సో ప్రైవేటు అలా హాస్పిటల్ను వాటిని మేము వ్యతిరేకించట్లా, దాంట్లో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు, మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది, భరించలేనటువంటి వాళ్ళు ఉంటారు. భరించే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. మనం ఎక్కడ వైద్యం చేయించుకోవాలనేది ఎవరిష్టం వాళ్ళది. నేను గవర్నమెంట్లో చేయించుకునే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్లో చేయించుకునే వాళ్ళు. కాకపోతే పేదవాడు వెళ్ళలేడు కదా అక్కడికి. పేదవాడు ఈరోజు అపోలోకి వెళ్ళగలుగుతాడా? పేదవాడు రమేష్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతాడా? ఒకవేళ వెళ్తే ఏమవుతుంది? ఎక్కడ అప్పో చేసి వెళ్ళాలి. ఎందుకు? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడికి వెళ్ళగలగాలి. సో అదే ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు మీకు రాజమండ్రిలో ఉంది, ఏలూరు ఉంది, ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఉంది. అలానే ప్రైవేట్ కాలేజ్ కూడా ఉంది అక్కడ, ఆశ్రమం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అనేది. అక్కడ మీకు కాస్ట్ చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి హాస్పిటల్లో ఎంత కాస్ట్ ఉంటుందో చూడండి, చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే అన్నీ వేలు లక్షలు అవుతాయి, ఇక్కడికి వెళ్తే అంతే 10 రూపాయలు 100 రూపాయలు వీటితో అయిపోతుంది. సో అదే గవర్నమెంట్కి ప్రైవేట్కి ఉన్నటువంటి డిఫరెన్స్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది గతంలో కూడా జరిగిందా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసుకున్నారంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జరుగుతుందా, లేకపోతే మన రాష్ట్రంలో మాత్రమే ఇలా జరుగుతుందా? మన స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, అంటే ఇప్పటికి 102 సంవత్సరాలు. అంటే మన స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. 1923లో ఉన్నాయి, తర్వాత 40లో వచ్చినాయి, తర్వాత 60లో వచ్చినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఎప్పుడు చేయలే.
అంతకుముందు రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ అనేక మంది ముఖ్యమంత్రిగా చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు, అప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు ముఖ్యమంత్రిగా. కానీ ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయం. మిగిలిన రాష్ట్రాల్లో ఎప్పుడన్నా జరిగిందా అంటే, ఒకటి గోవాలో నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే వెంటనే ఉపసంహరించుకున్నారు, అది ఒకటే ఒక కాలేజీకి. అలానే జార్ఖండ్ రాంచీ అని ఉంటుంది, ఆ రాంచీలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ లేఖలు రాసి మొత్తం సంతకాల సేకరణ అన్నీ చేసి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే దాన్ని ఉపసంహరించుకున్నారు. సో ప్రజెంట్ అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఇండియాలో లేదు. కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనేది ఈరోజు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొట్టుకొని పోయింది భవిష్యత్తులో ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన తీసుకుంటున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజల మీద ఏదైతే భారం వేసేటటువంటి నిర్ణయం, వాళ్ళందరికీ నష్టం చేసేటటువంటి నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలన్నింటినీ వెంటబెట్టుకొని ప్రజాక్షేత్రంలో దీని మీద గట్టిగా పోరాడతాం అనేది మాత్రం క్లియర్గా ఉంది మా ఎజెండా. గతంలో చాలా వరకు ప్రభుత్వ బాధ్యతలను ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మనకు నష్టమే కదా. 100% నష్టం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళు ఒక్కటే మెడికల్ కాలేజీలు ఒకటే అంటున్నాం మనం. పెద్ద ఆసుపత్రులు మనం అసలు మేజర్గా చెప్పాల్సింది, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ వ్యక్తులు చేతికిస్తున్నారు, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు చేతికిస్తున్నారు. రేపొద్దున స్కూళ్ళు ఎవరైనా గ్యారంటీ అని నారాయణకి? ఎందుకంటే అవి కూడా మేము డెవలప్ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో డెవలప్ చేశాడు కదా, మిగిలిన స్కూళ్ళు ఉన్నాయి వాటిని కూడా ఇచ్చేస్తామంటే ఏంది? అట్లానే మీరు చూస్తే 22 టూరిజం హోటల్స్ని, రిసార్ట్స్ని ప్రైవేట్ పరం చేశారు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్, వీటిని కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చారు. 99 పైసలకు భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అమ్మేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటి? ఈ రాష్ట్ర సంపదని దోచిపెట్టం కదా. సంపద సృష్టించాల్సింది పోయి సంపదని తెలుగుదేశం బినామీలకి అమ్మేస్తున్నాడు. ఏది పావలాకో పరక్కో. ఇప్పుడు మీరు మెడికల్ కాలేజ్ చూస్తే 100 రూపాయలు ఎకరం. అంటే ఇప్పుడు మీకు హైయెస్ట్ మదనపల్లిలో 99.8 ఎకరాలు, అంటే దాదాపుగా 100 ఎకరాలు ఉంది మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మొత్తం అన్నీ కలిపి. సో 100 ఎకరాలని ఎకరం 100 రూపాయలు చొప్పునంటే సంవత్సరానికి మనకి 10,000 రూపాయలకు అమ్ముతున్నట్టు. 66 సంవత్సరాలు అంటే సంవత్సరానికి వచ్చేది కేవలం ప్రభుత్వానికి 10,000. మరి దాని ద్వారా వచ్చే ఆదాయం వరకు పోతుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుంది. పులివెందుల మెడికల్ కాలేజ్ ఉంది 50 ఎకరాలు, అంటే 5,000. 5,000కో 10,000కో మెడికల్ కాలేజ్ అమ్మేయటమైంది. 100 రూపాయలు 99 పైసలకి 100 కోట్లు విలువ చేసే భూముల్ని దారాదత్తం చేయటం ఏంటి? ఏదన్నా గవర్నమెంట్ రిసార్ట్స్, ఇది టూరిజం అంటే ఆదాయం గవర్నమెంట్కి రావాలి. నువ్వు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తే ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తుంది. సో ఇట్లా అన్ని ప్రభుత్వానికి సంబంధించి అన్ని ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కానీ వస్తున్నటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబితే ప్రభుత్వానికి రాదుగా సంపద. ప్రభుత్వ సంపద అంతా కోల్పోతున్నాం. ఒకటి తాకట్టు, లేదా 2 అమ్మేయటం. ఈ రెండే చేస్తుంది ప్రభుత్వం. సో దీనివల్ల భవిష్యత్ తరాలు ఇప్పుడు ఎంత నష్టపోతున్నామో ఇంకా రాను తరాల ఇంకా ఎక్కువ నష్టపోతారు. మన పిల్లలు, మన మనవాళ్ళు. సో అంతమంది నష్టపోతారు ఈ కార్యక్రమం వల్ల. అంటే 5 కోట్ల మంది ఇప్పుడున్న ప్రజలతో పాటు రేపు వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల తరాలు కూడా నష్టపోతాయి ఈ ప్రైవేటీకరణ వల్ల అనేది క్లియర్గా కనపడుతున్న చంద్రబాబు నాయుడు గారు గుడ్డిగా ఏదైతే ఆయనకు డబ్బులు వస్తే చాలు అనేటటువంటి విధానంతో ఆయన అయితే అమ్మేస్తున్నాడు. దీనైతే ఎవడో కూడా యాక్సెప్ట్ చేయరు. సో లిక్కర్ స్కామ్ అనేది చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న వాదనలే. సో లిక్కర్ స్కామ్ అనేది నిజంగానే జరిగిందా, లేకపోతే రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే చెవిరెడ్డి గారిని కానీ ఇంకా చాలా అనుచరులని అరెస్ట్ చేశారు? నేను సింపుల్గా అడుగుతున్నా, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని అమ్మి మద్యం సేల్స్ తగ్గించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితే లిక్కర్లో స్కామ్ ఎలా జరిగింది? సింపుల్ పాయింట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము ఏ కొత్త డిస్టిలరీ మేము తీసుకురాలా, ఏ కొత్త బ్రాండ్ మేము తీసుకురాలా, ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా లాభం చేకూర్చేలాగా పనిచేయాల. స్కామ్ ఎట్లా జరిగిద్ది? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే స్కామ్ జరిగిద్దా, ప్రభుత్వం చేస్తే స్కామ్ జరిగిద్దా? ఇప్పుడు వాళ్ళు చెప్పే మెడికల్ కాలేజీలోనే ఉంటాయి. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఉంటే బాగుంటుందంట, ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే బాగుంటుందంట. సేమ్ ఇప్పుడు మధ్యాహ్నం కూడా వాళ్ళు అదే, ప్రభుత్వం అమ్మితే అంటే స్కామ్ జరిగిద్దంట, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామ్ జరగదంట. అంటే అక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళది. లిక్కర్లో మేమున్నప్పుడు సేల్స్ని బాగా తగ్గించాం, తాగొద్దని చెప్పాం. మద్యం ఆరోగ్యానికి హానికరం కాబట్టి తాగకూడదని చెప్పి దాన్ని కంట్రోల్ చేసాం. సో ప్రభుత్వం కొద్ది రేట్లు పెంచింది, ఆదాయాన్ని ప్రభుత్వానికి ఎక్కువ వచ్చేటట్టు చేయగలిగాం.
5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు 5 సంవత్సరాల్లో వచ్చింది 70,000 కోట్ల ఆదాయమే. మేము ఉన్నప్పుడు ఆదాయం పెరిగింది. మరి స్కామ్ ఎట్ట జరిగింది? ఏది బుద్ధివాది ఈరోజు మిథున్ రెడ్డి గారు అంటారు, రేపొద్దున చెవిరెడ్డి అంటారు, ఇంకో రోజు ధనంజయ రెడ్డి, ఇంకో రోజు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇంకో రోజు బాలాజీ గోవిందప్ప, ఇంకో రోజు అంతా రాజకేశ్వరెడ్డి చేశాడు, ఇంకో రోజు అంతా బిగ్ బాస్, ఇంకో రోజు సజ్జల భార్గవ రెడ్డి, ఇంకో రోజు అనిల్ రెడ్డి, ఇంకో రోజు సునీల్ రెడ్డి. ఇలా బొంద. ఒకరోజేమో అదేంటి బెంగళూరులో నేల మాలిగల్లో ఉన్నాయి డబ్బులు అంటారు, ఒకరోజేమో తాడేపల్లిలో ఉన్నాయి అంటారు, ఇంకో రోజేమో అంతా ఏంటి ఎలక్షన్స్కి పనిచేశారని రాస్తారు. ఓ రోజు అదే ఆటలో డబ్బులు 12 కోట్లు అట్లానే 11 కోట్లు అట్లానే ఉన్నాయి, 12 అట్టపెట్టలో దాచిపెట్టారని మనం ఇదిగో పట్టుకున్నామని చెప్పి ఆడ దొరికిపోతారు. ఇంకో రోజేమో ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టామని రాస్తారు, ఇంకో రోజేమో ఆఫ్రికాలో లెక్కర్ బిజినెస్ చేశారు, ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి ఈ లెక్కర్ బిజినెస్ అక్కడ మళ్ళీ లెక్కర్ చేశారని రాస్తారు. అసలు దేన్ని వాళ్ళు రాస్తున్నారు ఏందో వాళ్ళకి తెలియదు. ఒకరోజేమో అంతా షెల్ కంపెనీల్లో ఉందంటారు. సో ఇట్లా రోజుకు ఒక కట్టు కదల్లి అసలు విషయాలన్నీ డైవర్ట్ చేయాలి. ఇక్కడ ఏదో కుంభకోణాలు జరిగిపోయిందని చూపించి దాని చుట్టూతో డైవర్ట్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసింది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో, సో ఇక్కడ ఏదో ఒక కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఇరికించాలి, ఈ తాపత్రయం తప్ప అక్కడ ఏం లేదు. లెక్కర్లో అసలు కుంభకోణం అనేది జరగల, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందనే దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు. లెక్కర్లో చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉన్నాడు, ఇసుక మీద బెయిల్ మీద బయట ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు, ఏదైతే ఫైబర్ నెట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు, అమరావతి భూములు దాంట్లో బెయిల్ మీద బయట ఉన్నాడు. మరి ఇన్ని కేసుల్లో బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మా మీద కేసులు పెట్టి ఏదో జరిగిపోయిందని చూపించాలని ప్రయత్నం చేస్తే ఎవడు నమ్ముతాడు? మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాం వాళ్ళకి ఒకటే, 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు ఎంటైర్ మద్యం పాలసీల మీద, ఎంటైర్ మద్యం అమ్మకాల మీద, ఎంటైర్ బ్రాండ్ల మీద, ఎంటైర్ డిస్టిలరీల మీద, అన్నిటి మీద సిబిఐ విచారణ చేయించండి, మేము సిద్ధం. మా హయాంలో మీ హయాంలో అన్నీ. అప్పుడు ఎవరు చేశాడు కుంభకోణం తెలిసిపోయింది కదా. అప్పుడు మీరు చేశారా మేము చేశారా? మరి ఎందుకు ఇట్లా? లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనో హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణ వేద్దాం. సిఐటి సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, అది సిఐటి. దాన్ని పెట్టుకొని మీరేదో మా మీద కుంభకోణం జరిగింది అది జరిగిందంటే ఎవడు నమ్ముతాడు మీది? మరి కుంభకోణం జరిగి ఉంటే సంవత్సరం అయింది కదా, ఏడున్నాయి, ఎందుకు పట్టుకోలా? ₹1 అయినా ఈ డబ్బులని చెప్పి ప్రూవ్ చేశారా? ఏడో మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న 4 కోట్లు 3 కోట్లు దాన్ని సీజ్ చేసేసి అది ఈ డబ్బులు అంటే ఎట్లా? సో లిక్కర్లో మా హయాంలో ఎటువంటి కుంభకోణం జరగల. వీళ్ళు పెట్టింది తప్పుడు లిక్కర్ కేసు. కావాలంటే వీళ్ళకి ఏం కావాలన్నా కూడా సమాధానం చెప్పడానికి మేము రెడీ. సూపర్ 6 అనేది ఇప్పుడు ప్రస్తుతం సూపర్ హిట్ అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. సో దాని గురించి మీరేం మాట్లాడుతున్నారు? ప్రజలు చెప్పాలి కదా హిట్ అయిందా ఫట్ అయిందా. ఎవరికాడు డబ్బా కొట్టుకుంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6 హిట్ అయిందని ఎవరన్నా ప్రజలు చెప్పారా? సూపర్ 6 అంటే ఏంటి? 6 పథకాలు. ఈ 6 పథకాలతో పాటు మీరేం చెప్పారు? 143 హామీలు కూడా ఇచ్చారు. దాంతోపాటు మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ సంక్షేమ పథకాన్ని మేము ఆపం. వీటితో పాటు ఈ సూపర్ 6 మళ్ళీ ఇంకో 143 అని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల్లో ఏది మీరు కంటిన్యూ చేశారు? చేయూత లేదు, ఆసరా ఆగిపోయింది, నేస్తం ఆగిపోయింది, కాపు నేస్తం ఆగిపోయింది, లా నేస్తం ఆగిపోయింది, విద్యా దీవెన ఇప్పుడు 6 బకాయిలు, వసతి దీవెన లేదు 2 సంవత్సరాల నుంచి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు మొత్తాన్ని నీరుగా చేశారు. మీరు దాంతో పాటు మీరు ఇస్తాననే ఇవ్వాల. అంటే ఉన్నది పోయింది, ఇస్తానన్నది పోయింది. ఈ రెండు పోయి సంబరాలు ఎట్లా చేసుకుంటున్నారు? సూపర్ 6లో నిజంగా ఇచ్చారా? సూపర్ 6లో మొట్టమొదటి పథకం ఏంటి? నీకు 15,000 పథకం. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తూ ఉంది. 2024లో ఒక్కరికన్నా మీరు 15,000 ఇచ్చారా? గుండు సున్నా. 2025లో రెండో సంవత్సరం 15,000 ప్లేస్లో కొంతమందికి 8,000, కొంతమందికి 9,000, కొంతమందికి 10,000, కొంతమందికి 13,000, కొంతమందికి 8,000, కొంతమందికి 9,000, కొంతమందికి 13,000 రెండో సంవత్సరంలో. ఒక్కరికి కూడా 15,000 రాలేదు కదా రెండో సంవత్సరంలో. ప్లస్ 20 లక్షల మంది కోత వేశారు కదా. మరి సూపర్ 6లో ఒకటి ఫట్ కదా, నీకు 15,000 ఫట్ అయింది. 2 నీకు 18,000 ఆడబిడ్డ నిధి. మొదటి ఏడాది గుండు సున్నా, ఒక్కళ్ళకు కూడా ఇవ్వాల. 2 కోట్ల మంది ఉన్నారు మహిళలు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ నెలకు 1,500 చొప్పున 18,000 ఇస్తా అన్నాం. మొట్టమొదటి ఏడాది గుండు సున్నా, ఒక్కళ్ళకి ఇవ్వాల. రెండో ఏడాది గుండు సున్నా, నీకు 18,000 పథకంలో ఎవరికి రాలా. ఆ పథకమే స్టార్ట్ చేయాల. సూపర్ హిట్ అట్ట అయింది పథకమే స్టార్ట్ చేయకుండా. నెంబర్ 3 నీకు 20,000 రైతన్నకి, అన్నదాత సుఖీభవ. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రైతు భరోసా పథకాన్ని పేరు మార్చారు. మొట్టమొదటి ఏడాది రైతులకి 20,000 ప్లేస్లో 0.
రెండో ఏడాది 20,000 ప్లేస్లో 7 లక్షల మంది కోత వేశారు. 14,000 ఇస్తా అన్నారు. అంటే 6,000 కోత, 6,000 కోత, 7 లక్షల మంది రైతులకు కూడా కోత, మొత్తం 0, వాళ్ళకి అసలు ఏం లేదు, తగ్గించేశారు. సో రెండో ఏడాది 14,000, 20,000 ప్లేస్లో 14,000 అన్నారు. ఆ 14,000 5,000 ఇచ్చారు. హిట్టా? నెంబర్ 3 కూడా ఫట్టు. నెంబర్ 4 నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, నెలకు 3,000 చొప్పున. మొట్టమొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0, ఒక్క నిరుద్యోగ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల. హిట్ ఎట్ అయినట్టు. నెంబర్ 5 3 గ్యాస్ సిలిండర్లు, 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మీరు 80 లక్షలు 90 లక్షల మందికి ఇస్తున్నామంటున్నారు, ఇచ్చామంటున్నారు, అది క్లారిటీ లేదు, ఇంకా డబ్బులు పడలేదు. మొట్టమొదటి ఏడాది ఒకటే సిలిండర్. సో మరి ఎట్ట హిట్టు? నెంబర్ 6 ఉచిత బస్సు ప్రయాణం. అన్ని బస్సుల్లో ఉందా? అన్ని ఊర్లకు ఉందా? ఇప్పుడు మీ ఊరు నుంచి ఏదో మీ ఊరు మీ జిల్లా లాస్ట్ బోర్డర్కి వెళ్తానికి ఉందా? కనీసం జిల్లాలోనే ఉచిత బస్సు ప్రయాణం లేదు. జిల్లా మొత్తం తిరగడానికి, జిల్లా మొత్తం తిరగడానికి పల్లె వెలుగు బస్సు ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళదుగా. అది వెళ్ళేది 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు హైయెస్ట్. మరి ఎక్కడ ఉచిత బస్సు ప్రయాణం? 2 బస్సులకి ఇచ్చి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు అంటే అది ఎట్లా హిట్ అయినట్టు? సో 6 ఫట్టు. సో మోసం చేసావు నువ్వు. చేసి హిట్ అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నావు అంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గం కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎవడన్నా ఇస్తే సంబరాలు చేసుకుంటాడు, ఇవ్వకుండా సంబరాలు చేసేటటువంటి వ్యక్తి నువ్వే. ఎవడన్నా మనం పాస్ అయితే సంబరాలు చేసుకుంటాం, ఫెయిల్ అయినా కూడా పాస్ అయ్యామని సంబరాలు చేసుకునేవాడిని ఏమంటారు? ఏదర్ ఒన్నన్నా మోసం చేస్తున్నాడు అనుకోవాలి, వాళ్ళన్నా తేడాగా ఉన్నారని అనుకోవాలి. ఈ రెండిట్లో ఏదనేది వాళ్ళే డిసైడ్ అవ్వాలి. సోషల్ మీడియాలో మీరు కూడా చూసుంటారు, ఉచిత బస్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి గొడవలు ఎక్కువైపోయాయి. సో మగవారు ప్రయాణం చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మగవాళ్ళనే ఆడవాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు సార్? తెలంగాణలో కూడా చూసాం మనం, ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం. అప్పుడు బస్సులు ముందు పెంచాలి ఎక్కువ, లేదంటే కొన్ని బస్సులు ఎక్స్క్లూజివ్ ఫర్ ఇవన్నీ మెన్స్ కన్నా పెట్టాలి. పెట్టకపోతే ఇప్పుడు బస్సు ప్రయాణం వాళ్ళు ఉచిత బస్సు ఇస్తానని మేము వ్యతిరేకించట్లా, వాళ్ళు పెట్టినటువంటి పథకం దాన్ని ఇమ్మనే చెబుతున్నాం. సో ఉచిత బస్సు ఇట్లాంటి పథకాల కంటే ఇప్పుడు దానివల్ల మహా అయితే మనకి సంవత్సరానికి ఎంత లబ్ధి చేకూరుతాం? మహా అయితే 1,000 రూపాయలు 2,000, అంతకంటే తిరగరు కదా. 1,000-2,000 కదా లబ్ధి పొందేది. దానికంటే వాళ్ళని కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏదన్నా గేదెలో ఆవులో లేదంటే ఇంకేదన్నా మేకలో లేదంటే చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకునేటట్టు వాళ్ళందరినీ ప్రోత్సహించారనుకోండి, అలా ఆ కుటుంబానికి నెలకి 10,000-15,000 ఆదాయం వస్తుంది. దాని ద్వారా కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడుతుంది. సో అది కంటిన్యూ అయింది నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఒకసారి మనం చేయగలిగితే. అలాంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో మహిళలకి, సో అది కదా మనం చేయాల్సింది. మీకు బస్సు ఇచ్చేసాము, మహిళలు దీనివల్ల లబ్ధి పొందారంటే ఎంత లబ్ధి పొందుతారు? రెగ్యులర్గా రోజు వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. సో మీరు పథకాన్ని ఇట్లాంటి పథకాల కంటే మేము చెప్పినటువంటివి చేస్తే మహిళలు ఇంకెక్కువ లబ్ధి చేకూరుతారని మేము చెప్పేది. రెండో, దీనివల్ల పురుషులకి అట్లానే విద్యార్థులు కూడా, ఈరోజు స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏదో ఫుట్పాత్ల మీద, అదే ఫుట్ బోర్డు అంటాం కదా మనం, ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి కదా. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాక ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకు? అంతకుముందు ఏంది, మనం ఇప్పుడు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకో, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సిస్టర్ దగ్గరకు ఎవరికన్నా మహిళ వెళ్ళాలనుకుందనుకో, సో ఎందుకు లేకుండా మళ్ళీ 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు. సో ఏదంటే ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు అంతా మంత్లీ రీఛార్జ్ ఇది కదా, వీడియో కాల్స్ కూడా వచ్చినాయి కదా, ఏదనంటే ఫోన్లో అయిపోయేది. ఇప్పుడు ఏంది, ఖాళీగానే ఉన్నాం కదా, పొద్దున్నెళ్ళి సాయంత్రం రావచ్చు అని వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో అందరని కదా, అలా వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రయాణికులు పెరుగుతారు, మహిళా ప్రయాణికులు అనేది పెట్టడం వల్ల రెగ్యులర్గా నిజంగా అత్యంత అవసరానికి వెళ్ళాలనుకునేవాళ్ళు, అత్యంత అవసరానికి స్కూల్స్కో కాలేజీలకో హాస్పిటల్కో వెళ్ళాలనుకునేటటువంటి పురుషులు ఉంటారు, లేదంటే మహిళలు కూడా ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. సపోజ్ హెల్త్ బాగాలేదు, ఒకరికి ఏదన్నా కొంచెం జ్వరమో ఏదో వచ్చింది, కనీసం కూర్చునే పరిస్థితిలో లేరు, ఓ మహిళ అనుకుందాం, కూర్చునే పరిస్థితిలో కూడా లేదు. సో అట్లాంటి నిలబడి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఈరోజు బస్సులో. ఎందుకు? ఫ్రీ బస్సు అవ్వటం వల్ల. అదే నీకు టికెట్ పెట్టుకొని వెళ్తే ఆ సీట్ దొరికేది, ఇప్పుడు సీట్ దొరకదు. సో ఏంది, బాగోలేని వాళ్ళు కూడా ఈరోజు నిలబడి ఏది ఆ 50 రూపాయలు మిగులుతున్న చూస్తే ఇక్కడ ఆరోగ్యం పోతున్నటువంటి పరిస్థితి కదా. సో దానికి ఏదో ఒక రెక్టిఫై చేయాలి, బస్సుల సంఖ్య పెంచి కొన్ని బస్సులు సపరేట్గా ఎక్స్క్లూజివ్ మెన్స్కో టికెట్లు పెట్టో ఏదో ఒకటి పెట్టకపోతే రేపొద్దున ఇబ్బంది కదా, స్కూల్ విద్యార్థులకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. అలానే ఆటో వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ లాస్ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఏడాది ఇస్తానన్న వాహనం మిత్ర రాలా, 15,000 ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఇస్తానంటున్నాడు 15. సో గత ఏడాది ఎగ్గొట్టాడుగా.
అంటే అప్పుడు ఆయన ఎంత ఇచ్చినట్టు లాస్ట్ ఇయర్ అయితే ఒక ఏడాది పూర్తిగా 15,000 తీసేసినట్టే. సో మరి నష్టపోయినట్టే కదా. మళ్ళీ బస్సుల వల్ల నష్టపోతున్నారు, ఉచిత బస్సు వల్ల. సో ఇవన్నీ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించకపోకుండా మేము అన్నీ చేసేసామని చెప్పుకుంటే ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఫ్యాక్ట్స్ మనం చెప్పినాయి, మనమేం సొంతంగా ఊహించి చెప్పినాయి కాదు, ప్రాక్టికల్గా జరుగుతున్నాయి చెప్తున్నాం. సో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వాళ్ళ కర్మ, ప్రజల కర్మ కూడా ఏం చేయగలుగుతున్నాం. చాలామంది బస్ పాస్ మీద ఆధారపడి ఉంటారు సార్. ఎవరైతే కాలేజీలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారో వాళ్ళు మొత్తం బస్ పాస్ అంటే కాలేజ్లో బస్ ఫీజు కట్టలేకపోయేసరికి బస్ పాస్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు డైలీ వెళ్ళాల్సిన పరిస్థితి ఇది. అది కూడా 30-50 కిలోమీటర్స్ వరకు. కొన్ని చోట్ల గంటన్నర పట్టిద్ది జర్నీ. ఆ పల్లె వెలుగు బస్సులు అంటే ప్రతి ఊర్లో ప్రతి స్టాప్లో ఆపుకుంటూ వెళ్తారు. ఊర్లో 3 స్టాపులు ఉంటే 3 స్టాపులు ఆపుతారు. ఊర్లో 3 పాయింట్లు ఉన్నాయి అనుకో బస్ స్టాపులు, అక్కడనే ఆపాల్సిందే కదా. సో దానివల్ల టైం ఎక్కువసేపు పడుతుంది. వాళ్ళు వెళ్ళాల్సిన టైంని కూడా రీచ్ కాలేరు. స్కూల్కి సపోజ్ ఒక గంటన్నర ముందు బయలుదేరే వాళ్ళు ఇంకా 2-3 గంటల ముందు బయలుదేరాలి. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అదే పరిస్థితి అయింది. సో అందరికీ నష్టమే అది. సో చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు నేను సృష్టిస్తాను అని చెప్పారు. ఆ మాట చెప్పుకొని చాలా వరకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో, డిగ్రీలు కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉద్యోగాలు వస్తాయి కదా అన్నట్టు ఓటు వేసిండొచ్చు. సో దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు పీకేశాడు కదా. ఇప్పుడు వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు ఆల్రెడీ 2,50,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నెల 5,000 రూపాయలు వాళ్ళ గౌరవ వేతనం కూడా ఇచ్చున్నారు. వాళ్ళందరినీ తీస్తాడు. ఏదైతే బేవరేజ్ కార్పొరేషన్ అంటే మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళందరినీ తీస్తాడు. అవుట్సోర్సింగ్లో చాలామందిని పీకేశాడు. హెల్త్ డిపార్ట్మెంట్లో చాలామందిని పీకేశాడు. మొత్తంగా 3 లక్షల ఉద్యోగాల పైకి పీకేశాడు. దాంతోపాటు 2,197 ఎంఎస్ఎం యూనిట్లు వచ్చినా మూతపడ్డాయి. 30,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. సో ఉన్న ఉద్యోగాలు పోయినాయి, కొత్త ఉద్యోగాల సంగతి ఎవడు అడగట్లేదు. ఉన్న ఎందుకు పీకేసామని అడుగుతున్నావు. నువ్వు 20 లక్షలు ఇస్తావు, 30 లక్షలు ఇస్తావు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి ఎన్ని ఇవ్వాలి? 4 లక్షలు ఇవ్వాలి కదా. 4 × 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది కదా. అంటే ఎన్ని ఇవ్వాలి? 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలిగా. 6 ఇచ్చావా? 3 లక్షల ఉద్యోగాలు పీకేసావు. 6 ఇవ్వాల్సిన 6 రాకపోగా ఉన్న 3 లక్షలు పోయినాయి. సో ఆయన చెప్పడానికి ఏమని చెబుతానే ఉంటాడు. చెప్పట్లా సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు అంటాడు. ఉన్న సంపద అంతా అమ్మేస్తూ ఉంటాడు. తమ్ముడు నేనుంటే కరోనా వచ్చేదా అంటాడు. నువ్వు కాదు, ఎవడన్నా వచ్చేది వచ్చింది. కరోనాకి నీకు దానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏముంటుంది? అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నేను ఉన్నప్పుడు అదేంటి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పిస్తానంటాడు. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన చెప్పే మాటలకి చేసేటటువంటి పనులకి అస్సలు సంబంధం ఉండదు. ఆయన మాట చెప్పాడంటే అది చేయడని అర్థం. సో మనం క్లియర్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అనేది ఆయన ట్యాగ్ లైన్. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే చేయడు, ఇది ఈయన ట్యాగ్ లైన్ చంద్రబాబు నాయుడు గారు. సో సరిపోయింది వాళ్ళిద్దరికి. సో 18 నెలల్లో మీరు చూసుకున్నారంటే 2 లక్షల కోట్ల వరకు ఇప్పుడు అప్పు చేశాం మన రాష్ట్రం అనేది. సో దేనికి ఖర్చు పెట్టిండొచ్చు? అదే మేము కూడా అడుగుతున్నాం. ఆ 2 లక్షల కోట్లు ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. 2 లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం నువ్వు ఇక్కడ దీన్ని చూస్తే ఇక్కడ సంక్షేమ పథకాల రూపంలో ఏదైతే అమ్మఒడికి సంబంధించింది అంటూ మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టేసావు పూర్తిగా. మరి 2 లక్షల కోట్లు అది ఎందుకు చేయలేదు? మరి ఆడబిడ్డ అనేది ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. 2 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసావు? రోడ్లు ఏమన్నా వేసావా అంటే 2 లక్షల కోట్ల రూపాయలు రోడ్లకు అవ్వవు. అయ్యేదేదో 2,000-3,000 కోట్లు అవుతాయి ఆ రోడ్లకి. కానీ అవి కూడా ఈరోజు ఇంకా పెద్ద పెద్ద గుంతలైనది. అప్పటి వచ్చినాక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు చిన్న గుంట పడితే పెద్ద రాద్ధాంతం చేశారు. ఈ గుంట ఈరోజు పెద్ద సముద్రంలో ఎంత పెద్దదైంది. సో మరి దాన్ని పూడ్చినటువంటి లేవు. ఏం చేస్తున్నారని అంటే విహారయాత్రలు, విందు భోజనాలు, రామోజీరావు చచ్చిపోతే ఆయనకు సభ పెట్టి దానికి 10-15 కోట్లు ఖర్చు. సో వీళ్ళు లెగితే హెలికాప్టరు, పడుకుంటే విమానంలాగా ఉంది. విమానము, హెలికాప్టరు ఈ రెండింటిని కామన్గా వాడుతున్నారు. ఇలానే వచ్చినటువంటి డబ్బులన్నింటినీ అమరావతిలో ఇప్పుడు ఎకరం అంటున్నాయి, కిలోమీటర్ రోడ్డుకి 100 కోట్లు అంట కాంట్రాక్ట్. ఇట్లా కాంట్రాక్టులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా వీళ్ళు తెచ్చినటువంటి అప్పుల్ని ఇప్పటికీ లెక్కలు అడుగుతూ ఉంటే ఏ రోజు చెప్పట్లా. అప్పటికప్పుడు చూస్తే బుడమేరులో అదేదో వరద వచ్చిందని చెప్పి 350 రూపాయలు ప్లేట్ భోజనం అని చెప్పి మనం ఏదో గుడి దగ్గర పులిహార పెడతాను కదా, చిన్న ప్లేట్లో పెడతాడు, అట్లాంటి పులిహార 350 రూపాయలు వేశారు. సో ఇట్లా అంత దోపిడీ దుబారా తప్ప ఈ ప్రభుత్వంలో ఏం లేదు. ఏదైతే మీరు చూసుకున్నారంటే ప్రచారం సమయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా లోకేష్ గారిని పప్పు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది కామెడీ వైజ్ గాను ఎలాగో నాకు తెలియదు పర్టికులర్గా. బట్ అలా పిలుస్తున్న వ్యక్తి ఇప్పుడు 90,000 మెజారిటీతో ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు కన్నా ఆ బిరుదు అనేది ఆయనకు తీసేస్తారా, లేకపోతే అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు? సార్ ఇప్పుడు పప్పే అయ్యింది కానీ ఎప్పుడు నిప్పు కాదు కదా. పప్పు నిప్పు అవ్వాలనుకొని ప్రయత్నించవచ్చేమో, పప్పే అంటారు.
దాన్ని నువ్వు పోగొట్టుకోవడం కోసం అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏదో విర్రవీగి నేను ఇది కాదు అని చెప్పి అందరి మీద రౌడీజం చేస్తాను, అందరి మీద కేసులు పెడతానో చేసి దాన్ని పోగొట్టుకోవాలని నేను చూస్తున్నాడు. బట్ నువ్వు అనేవాడివి అదే అనేది తెలుసు అందరికీ. సో మళ్ళీ కొత్తగా ఏదో నువ్వు కాదని నిరూపించుకోవాలనుకున్నా టెంపరీగా ఈ 3-4 సంవత్సరాలు ఉంటుందేమో. సో ఇది ఆయనకు అధికారంలో ఉంది కాబట్టి 90,000 మెజార్టీ మీరు అన్నారు కదా, 90,000 మెజార్టీ ప్రజల ఓట్లతో వచ్చిందనుకోండి, నిజంగా ఎవరైనా కూడా సెల్యూట్ చేస్తారు. ప్రజల ఓట్లతో రాలేదు కాబట్టే కదా మీకు ఈవీఎంల ద్వారా వచ్చింది అనేది వాస్తవం. అది ఒకరికి 90,000 అంటారు, ఒకరికి 80,000 అంటారు. అసలు మీ ఎట్టొచ్చినాయి అనేది మీకే తెలియదు. సో మరి అదే మెజార్టీని రేపొద్దున నిలబెట్టుకోండి. రేపు 2024 ఎన్నికల్లో, ఇప్పుడు 2029 ఎన్నికల్లో ఇప్పుడు నారా లోకేష్కి మంగళగిరిలో 90,000 వచ్చింది కదా మెజార్టీ. 90,000 మెజార్టీని మీరు 2024లో వచ్చిన మెజార్టీని 29లో కూడా నిలుపుకున్నారనుకోండి, అప్పుడు మీరు పప్పు కాదని చెబుతారు. మరి అదే మెజార్టీ తెచ్చుకోగలుగుతారా? ఉంటేనే అప్పుడు కూడా మీరు, ఎందుకంటే అధికారం వచ్చింది, మీరే షాడో ముఖ్యమంత్రి, నిజంగా మీరు అంత డెవలప్ చేయొచ్చు, చేసేసి మళ్ళీ ఓటు అడిగితే మరి ఎంతకంటే ఎక్కువ రావాలి కదా, మరి చేసుకోగలుగుతారా? సో ఏముందో ఆయనకు పప్పు అంటే అక్కడ ఒక ఆయన గుర్తొస్తాడు నేషనల్ లెవెల్లో, ఇక్కడ స్టేట్ లెవెల్లో ఒక ఆయన గుర్తొస్తాడు, ఇది అందరికీ తెలుసు. సో ప్రభుత్వాన్ని, పార్టీని లోకేష్ గారు నడుపుతూ ఉన్నారు చెప్పి చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. సో నిజంగానే అలా జరుగుతూ ఉన్నాయా? ఒక రాజకీయ నాయకుడికి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో ఉన్నాయా? సరే, ఒక్కటైతే నేను డెఫినెట్లీ ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నారా లోకేష్ గారే ఆవిడ ఎమ్మెల్సీ తీసుకొని మంత్రిగా వచ్చి ఆయనే నడిపాడు అనేది వాస్తవం. ఈరోజు కూడా అన్నిటికీ ఆయనే నడుపుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు ప్యాంటు సొక్కా వేసుకొని ముఖ్యమంత్రిగా ముందు కనపడుతున్నాడు. ఆ ప్యాంటు సొక్కా వెనకాల మొత్తం లోకేషే. ఎందుకంటే మీరు చూడండి, ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారినో అమిత్ షా గారినో లోకేష్ ఏ హోదాలో కలుస్తున్నాడు? మంత్రి హోదాలో కలిస్తే ఆయన శాఖకు సంబంధించినట్టే కలవాలి కదా. రెండోది, ఇక్కడ స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్లు వాడుతూ ఏదో ప్రతి కార్యక్రమానికి ఈయన ఎందుకు వెళ్తున్నాడు? సో ఈరోజు అఫీషియల్గా నారా లోకేష్ ముఖ్యమంత్రి కాదు, కానీ అన్అఫిషియల్గా మొత్తం తెర వెనకంతా నడుపుతున్న నారా లోకేష్, కిలార్ రాజేష్ అని నారా లోకేష్కి సంబంధించినటువంటి ఆయన ఫ్రెండ్, వీళ్ళే రోజు రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. సో ఇది రాజ్యాంగేతర శక్తులుగా వీళ్ళు అభివర్ణించాలి. ఎందుకంటే ఒక మంత్రి తన లిమిట్ ప్రకారమే, ఆయన శాఖ ప్రకారమే ఇన్వాల్వ్ కావాలి. కానీ ముఖ్యమంత్రికి ఉండేటటువంటి అన్ని అధికారాలని ఒక మంత్రి చలాయిస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా కూడా రాజ్యాంగ విరుద్ధం. సో ఆయన పేపర్లో యాడ్లు కూడా లోకేష్ ఫోటోలు వేయడానికి లేదు, పేపర్లో ఫోటోలు కూడా లోకేష్ వేసి చేయడానికి లేదు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఫోటోలే వేయాలి. సో మరి మా మంత్రి హోదాలో ఈయన ఫోటోలు ఎలా వేస్తున్నారు? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి, ఎందుకంటే మీరు మీ శాఖ సంబంధించి కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. ఇదేదో మంత్రులు, ఎవరి మంత్రికి వాళ్ళ ఫ్రీడమ్ ఉండాలి కదా, దాని మీద ముఖ్యమంత్రి చలాయించవచ్చు, ఆయనకు అధికారం ఉంటుంది. కానీ అన్నిటికీ లోకేష్ చలాయిస్తాడు అని అంటే ఈరోజు సీనియర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ పార్టీలో. అది నేను అందుకే నా రెడ్ బుక్ రేపొద్దున వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తాడు వచ్చినప్పుడు, ఇబ్బంది ఆయనకి. సో సినిమా పరిశ్రమ జగన్ గారి హయాంలో ఆయన వెళ్ళి కలిసినప్పుడు సో ఇప్పుడు సరిగ్గా మర్యాద ఇవ్వలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తూ ఉన్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, మామూలుగా మర్యాద ఇచ్చినట్టే కదా. ఇట్ట కాలు మీద ఇట్ట కాలు వేసి కూర్చొని ఇట్ట మీ కాలు తగిలేలాగా కూర్చున్నాం అనుకోండి, మర్యాద ఇవ్వలేనట్లు లెక్క కదా. మేమన్నా అట్ట చేసామా? చూసారు కదా మనం, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని లాన్లోనో లేదా ఇంకోటి అదేంది పోలీస్ ఇది కట్టారు కదా, రోడ్ నెంబర్ 12 దగ్గర బంజారా హిల్స్, అక్కడికి అందరూ పిలిపించుకొని ఒక గంట సేపు వెయిట్ చేయించి అలా ఏమన్నా చేశారా? లేదంటే చిరంజీవి గారి భార్యని సాదరంగా ఇంటికి ఆహ్వానించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మంచి భోజనం పెట్టి వాళ్ళతో కలిసి భోంచేసి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కారు దగ్గర ఎక్కిస్తే మరి గౌరవం ఇచ్చినట్టే కాదా? మన ఇంటికి పిలిచి మనం భోజనం పిలిపితే, మన ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తే నార్మల్గా మన బంధువులు వస్తేనే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు, మనం వెళ్ళి రిసీవ్ కూడా చేసుకోం ఒక్కసారి. కానీ వాళ్ళని అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని అందరినీ అంత ఆప్యాయంగా గౌరవిస్తే ఒక దుష్ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్. ఏ సినిమా ఇండస్ట్రీలో లమ్ డాషులు లేరా అని చెప్పి ఒక ఛానల్ అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ఆ ఛానల్ మీద మాట్లాడలా? ఆ యాంకర్ మీద ఎందుకు మాట్లాడలా? నువ్వు సినిమా ఇండస్ట్రీ కాదా? ఏమైనా పవన్ కళ్యాణ్ సిగ్గు సరం కొంచెమైనా ఉందా? మీ సినిమా ఇండస్ట్రీలో లమ్ ఉండల లేరా అని తిడితే ఒక ఛానల్, మరి ఎందుకు మీరు ఒక్కరోజు కూడా మాట్లాడలా? ఈరోజు బాగా గౌరవిస్తున్నారు కదా, తీసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పిలిచి వాటేసుకుంటున్నాడు కదా గట్టిగా, ఏ ఎండక గొడుగు పట్టడం అవన్నీ వాళ్ళకి అలవాటేమో, ఆ మెగా కుటుంబానికి అలవాటేమో. సో మరి ఇదే మెగా కుటుంబానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ మీద
ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేసు పెడితే మరి పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు మాట్లాడితే ఎందుకు ఏ రోజు కూడా రియాక్ట్ కాల? సో రాజకీయంగా మీరందరూ ఏదైతే నువ్వు అట్లా ఉండు నేను ఇట్లా ఉంటానని చెప్పి తోడు దొంగలాగా ఇది ఆడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కావాలని గేమ్ ఆడారు. మా ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి అన్నాదమ్ములు ఇద్దరు కలిసి ఆడారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మళ్ళీ వాళ్ళంతా అదే రాజకీయం ఈరోజు కూడా నడుపుతూ ఉన్నారు. మేము సినిమా ఇండస్ట్రీని ఎక్కడా కూడా అగౌరవపరచలా. మేము అన్ని ఇండస్ట్రీలు బాగుండాలని కోరుకున్నాం. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వస్తే సంతోషించే వాళ్ళు మొట్టమొదటి మేము ఉంటాం. మరి మేము అధికారంలో దిగిపోయి 15 నెలలు అయింది కదా. ఈ 15 నెలలకు 16 నెలలు వస్తుంది. ఇంకో 4 రోజులు 16 నెలలు. ఈ 16 నెలల్లో సినిమా ఇండస్ట్రీ మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేకపోయాడు ఈ ఉప ముఖ్యమంత్రి? ఈయన సినిమాలు హైదరాబాద్లో తీసుకోవడం కాదు, ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురామనండి. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? సో మేము తీసుకురావాలని ప్రయత్నిస్తే దాన్ని కావాలని వాళ్ళు అడ్డుకొని ఈ రకాలుగా సినిమా ఇండస్ట్రీకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏది దూరం పెంచాలనేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళు చేశారు అనేది ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరెంత గౌరవిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. కాలు మీద కాలు వేసుకొని గంటల తరబడి వెయిట్ చేయించే వాళ్ళైతే వీళ్ళకి ఆనందం. దండం పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి పిలిచి భోజనాలు పెడితే బాల. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇది బాగున్నట్టుంది. సో అందుకనే చూస్తారు కదా, ప్రజలకు కూడా అర్థమవుతుంది, అభిమానులకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా. కానీ ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి మీద మీరు కేసు పెడితే, ఒక వ్యక్తి మీద ఇక్కడ ప్రభుత్వం కేసు పెడితే నోరెత్తల పవన్ కళ్యాణ్. నాగబాబు ప్రధానికి ట్వీట్లు పెట్టేవాడు కదా, రాత్రిపూట ఎక్కువ ట్వీట్లు పెడతా ఉంటాడు పగల కంటే. మరి కనీసం రాత్రి అయినా ట్వీట్ పెట్టాలి కదా నువ్వు, ఏదో ఒక రోజు రాత్రి పెట్టి ఏందా అల్లు అర్జున్ ఏది పాన్ ఇండియా స్టార్ అతని మీద తెలంగాణ ప్రభుత్వం అంటే కేసు పెట్టిద్ది, ఆయనకేం సంబంధం, అక్కడ తొక్కిసలాట జరిగితే అని చెప్పి ఎందుకు పెట్టలే? మరి తొక్కిసలాట జరిగితే ఇక్కడ ఈయన మీద కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఆంధ్రాలో తిరుమలలో తొక్కిసలాట జరిగింది, ఇక్కడికి వచ్చేటప్పటికి సింహాచలంలో తొక్కిసలాట జరిగింది. ఇవన్నీ మరి పెట్టినప్పుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద అందరి మీద కేసులు పెట్టాలి కదా. సో మరి ఎందుకు మాట్లాడాలి ఒక్కరోజు కూడా? సో సినిమా ఇండస్ట్రీకి మాకు గ్యాప్ పెంచాలనేటటువంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎవరేం చేశారనేది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ప్రజలకి అభిమానులకు కూడా అర్థమవుతుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి వే అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే కూటమితో పాటు వచ్చారు. సో టీడీపీని పవన్ కళ్యాణ్ గారు తొక్కుతారా? పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ ఏమైనా తొక్కుతుందా? లేదా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో రెండు పార్టీలని తొక్కుతుందా? దేవాంశ్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే ఉంటాడు. దేవాంశ్ అని తెలుసు కదా, లోకేష్ వాళ్ళ అబ్బాయి. దేవాంశ్ రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతోనే ఉంటాడు. ఏముండదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కోసారి బయటికి పంపిస్తూ ఉంటాడు ప్లాంట్గా. ఎందుకు? ఓట్లు చీల్చడం కోసం. మీకు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళాల, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో బయటికి వెళ్ళినట్టు నటించాడు. ఎందుకు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోటీ చేస్తున్నారు కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వానికి పడేటటువంటి ఆ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా కొంత పవన్ కళ్యాణ్ చీలిస్తే అది టీడీపీకి అడ్వాంటేజ్ అయిద్దని బయటికి పంపించినట్టుగా నడిచారు. ఒకవేళ రేపు 2029లో పవన్ కళ్యాణ్ని ఒకవేళ విడిగా అట్లా నాటకాలు ఆడినా ఆడించవచ్చు. సో బట్ 100% పవన్ కళ్యాణ్ అతను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తాడు. జీ హుజూర్ అంటూ ఆయన పవన్ కళ్యాణ్ కింద కూర్చో అంటే కింద కూర్చుంటాడు, ఇట్లా చేతులు కట్టుకొని కూర్చో అంటే చేతులు కట్టుకొని కూర్చుంటాడు, ఒక కాలు మీదే నిలబడంటే ఒక కాలు మీదే నిలబడతాడు, గోడ కుర్చీ వేయంటే గోడ కుర్చీ వేస్తాడు. అదిగో దేవాంశ్ పిలుస్తున్నాడు ఏదో పని ఉందంటే పో అంటే పోతాడు. లోకేష్ సంగతి ఇంకా అవసరం లేదు, దేవాంశ్ పిలిచినా పోతాడు పవన్ కళ్యాణ్. ఒక విలువలు ఒక వ్యక్తిత్వం ఏదన్నా మనిషికి ఉందా? నా దృష్టిలో పవన్ కళ్యాణ్ మనిషి కాదు, రాజకీయ నాయకుడు తర్వాత సంగతి, మనిషిగా కూడా పనికిరాడు. సో రెచ్చగొట్టి, కులాన్ని రెచ్చగొట్టి, అభిమానులను రెచ్చగొట్టి, ఉగ్రవాది కంటే దారుణం, ఇంకా పెద్ద పదాలు ఏమైనా ఉంటే వాడాలి. అందుకని మనిషిగా పనికిరాడన్న. ఎంతమందిని రెచ్చగొట్టావయ్యా? నీ కోసం ఆస్తులు అమ్ముకొని, నీ కోసం కేసులు పెట్టించుకొని, ఈరోజు కూడా కుక్కలు కొడతా ఉన్న సిగ్గుండి ఒక్కరోజన్న మాట్లాడాడు వచ్చి పవన్ కళ్యాణ్. అందుకని నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి మనిషిగా కూడా పనికిరాడు. ఇంకేదైనా పెద్ద పదాలు ఉంటే చెప్పండి, అవి కూడా వాడచ్చు. అన్నిటికీ ఆ ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యారెక్టర్ ఆయన ఒక్కడే. ఎందుకంటే మీ కులభావం లేదా, మీకు రాష్ట్రభావం ఎటు లేదు, మీ కులం ఏమైపోయిందని చెప్పి ఇదే కాపు కులాన్ని రెచ్చగొట్టావు కదా. ఈరోజు ఏది కాపు నేస్తం ఇచ్చారా? కనీసం కాపుల మీద కేసులు పెట్టారు. మొన్న తుని సంఘటనలు మళ్ళీ తిరగదోడి కేసులు మళ్ళీ పెడతా ఉన్నారు. మరి నీ అభిమానుల్ని కుక్కలు కొట్టాడు, మామూలు కొట్టట్లా.
మనం కుక్కనెట్ట తరిమి కొడతాం, అట్ట జనసేనలు తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే ఏ రోజైనా మాట్లాడా 15 ఏళ్ళు కొట్టించుకోండి అంటున్నాడు. మనిషివేనా అసలు నువ్వు? సో ఇంకా అట్లాంటి వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతాం? ఓ పక్క మళ్ళీ మతాన్ని రెచ్చగొడుతూ, ఈయనే మతం అసలు ఎంతకి? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నావు నువ్వు, మళ్ళీ హిందువుగా ఎప్పుడయ్యావు? అవ్వాలి కదా, ఎవరో ఒకరి దగ్గర మళ్ళీ బాప్టిజం తీసేసి మళ్ళీ హిందూయిజంకి రావాలి కదా. వస్తే ఏ స్వామి దగ్గరకు వచ్చావు? నిత్యానంద స్వామి దగ్గరకు నుంచి వచ్చావా? డేరా బాబా దగ్గరికి వెళ్ళి మళ్ళీ హిందూయిజం నేర్చుకొని వచ్చావా? డేరా బాబా దగ్గర, నిత్యానంద స్వామి దగ్గర తీసుకున్నావు హిందూ మతం, ఎక్కడ తీసుకున్నావు? సమాధానం చెప్పాలి కదా. సో ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలకు కాదు కదా, రాష్ట్ర నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. సో వాళ్ళు బాగుంటే చాలనుకొని రాష్ట్రం ఎటుపోయినా పర్లేదని చెప్పి కులాలని మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి ఇటువంటి వ్యక్తులు సమాజానికి హానికరం. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సమాజానికి హానికరం, జనసేన అనేది ఈ దేశానికి ఈ ప్రపంచానికి హానికరం పార్టీ. సో వీళ్ళందరూ ఉంటే ఇంకా సర్వనాశనం అయిపోయింది, ఇంకా రాష్ట్రం ఇంకా పోతుంది, ఏది ఇంకా వెనక్కిపోతుంది తప్ప ఎక్కువ ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. సో ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తాను. సో ఇప్పుడున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రమేయం ఏమన్నా ఉందా, అసలు లేదా? ఉందగా, కూర్చోంటే కూర్చోవటం, నిలబడంటే నిలబడటం, ఈ స్క్రిప్ట్ ఇస్తాం అది చదువు, ఎంతకంటే ఎక్స్ట్రా చదివితే బోండవమ్మతో కూడా తిట్టిస్తాం. ప్రమేయం ఏంది? అసలు ప్రమేయం అండి. అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా వస్తుంటేనే కదా ప్రమేయం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు? అమావాస్య వెళ్ళిపోయినాక వస్తాడు. ఎందుకంటే అమావాస్య ముందు రాకూడదు మామూలుగా అయితే, పౌర్ణమి ఎప్పుడు రావచ్చు. సో నెలలో 2 రోజులు ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు ఆ నెలలో 2 రోజుల్లో ఒకరోజు మాత్రం పొద్దున్న సాయంత్రం వెళ్ళిపోతాడు. మాదాపూర్ అంటే వేరే విధంగా అనుకోవద్దు, మాదాపూర్ అని ఒకటి ఏరియా ఉంది హైదరాబాద్లో, అక్కడ ఉంటాడు పవన్ కళ్యాణ్. పొద్దున్నే బయలుదేరుతాడు 8 గంటలకి, బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడు. అక్కడ పెద్ద విమానం రెడీగా ఉంటుంది, పెద్ద విమానం, ప్రత్యేక విమానం, అది ఎక్కుతాడు. ఒక్కోసారి 2వ భార్య కొడుకుని 3వ భార్య కొడుకుని ఇద్దరిని తీసుకుని వస్తాడు, ఒక్కోసారి ఇంకెవరన్నా తీసుకురావచ్చు, మనకు తెలియదు. సో వచ్చినప్పుడు మనకు కనపడే ఫోటోలను బట్టి అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతాడు. అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ప్రత్యేక హెలికాప్టర్ అంటే విమానం అన్ని చోట్ల దిగలేదుగా, హెలికాప్టర్ అయితే ఆడైనా దిగొచ్చుగా. అందుకని చెప్పిందంటే ఆ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్లో పెట్టి ఆ పక్కనే హెలికాప్టర్ ఎక్కేస్తాడు. చక్కగా చేత జనసేన ఆఫీస్కి వస్తాడు. పాపం ఆ ఎర్రి గొర్రెలు చాలామంది ఉంటాయి. అక్కడ వాళ్ళు అనగానే రాగానే జిందాబాదులు జేజేలు అన్నొచ్చాడు అని పెద్ద పెద్ద పాటలు పెడతారు. ఆడ ఈయన రాగానే ఇట్లా అనుకుంటాడు క్రాఫ్ అనుకొని, ఓకే 15 ఏళ్ళు మళ్ళీ మనం కలిసిందాం అనుకుంటున్నా, వాళ్ళు ఏమన్నా కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, మేమైతే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చేసేసాము, మా కుటుంబం అంతా బాగుపడింది, మీరు కూడా వాళ్ళు ఏమైనా తిట్టి కొట్టించుకొని వాళ్ళ దగ్గర ఏమైనా బతిలు ఆడుకొని వాళ్ళు ఏమైనా పనులు చేస్తే చేయించుకోండి, అయిపోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్ ఈ జగన్ రెడ్డి తిడతాడు. మళ్ళీ సీదా మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి మళ్ళీ గన్నవరంలో దిగుతాడు. గన్నవరంలో దిగి మళ్ళీ గన్నవరం నుంచి ఏదైతే బేగంపేట వస్తాడు, మళ్ళీ సీదా మాదాపూర్, రాత్రి హైదరాబాద్లో భోజనం, అయిపోయింది. ఇంకేంది పవన్ కళ్యాణ్ పాత్ర ఈ ప్రభుత్వంలో చెప్పండి? ప్రభుత్వంలో పాత్ర ఉంటే, ప్రభుత్వంలో పాత్ర ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎప్పుడన్నా వారంలో ఒక రోజు వెళ్ళండి, ఎవరిని కాదండి, ఎవరి పనులు అనుకుంటాయి. కానీ ఆయన వారంలో ఎప్పుడో ఒక రోజు అక్కడ కనపడి 6 రోజులు సినిమా షూటింగ్లోనో, ఆ వచ్చిన ఒక రోజు కూడా రెచ్చగొట్టి వెళ్ళిపోవటం, ప్రజా సమస్యల మీద ఏ రోజు మాట్లాడిపోవటం. మరి ఇదే సుగాలి ప్రీతి. మరి ప్రభుత్వంలో పాత్ర ఉంటే 15 నెలలైన సుగాలి ప్రీతి గారి తల్లిగారికి ఎందుకు న్యాయం చేయలే? ఆ అమ్మాయిని చంపిన వాళ్ళు ఎవరో ఎందుకు తేల్చలే? సో ఆయన పాత్ర ఏం లేదు, ఆయన చెప్పిన స్క్రిప్ట్ మాత్రం బాధ అవుతాడు. ఎందుకంటే సినిమాల్లో వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే సినిమాలు తీసేటప్పుడు మనం అంతవరకు డైలాగులు ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఉంటాయి. సో అది దాని ప్రకారం రాజకీయాల్లో కూడా అదే పాటిస్తున్నాడు. అంతమించి ఆయన పాత్ర లేదు, ఇంకోటి లేదు. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు, దానికి కారణం గ్రామ వాలంటీర్లే. సో వాళ్ళు ఏదైతే సర్వే చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఏదైతే చెప్తూ వచ్చారు కదా, సో ఎవరు ఒంటరిగా ఉన్నారు వాళ్ళు కనిపెట్టి ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఆ ముందు ఆరోపణలు అనేవి వచ్చాయి. సో దాని గురించి మీరేమంటారు? వాలంటీర్లు రివర్స్ అయ్యారు, వాలంటీర్లు తీశారు, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వచ్చారుగా, తీసుకొచ్చాడుగా. ఆయన రోజుకు ఒక 3,000 4,000 మంది రోజు తీసుకొని వస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి కాతి ఏడాదిని తీసుకొని వస్తున్నారు, ఏడ పెట్టారో తెలియదు. 30,000 మంది మళ్ళీ మహిళలు ఆంధ్రప్రదేశ్లో మిస్ అయితే అదే అసెంబ్లీలో అదే పవన్ కళ్యాణ్ కూర్చున్న అసెంబ్లీలోనే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి క్వశ్చన్ అడిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దానికి సంబంధించి లేదు 30,000 మంది కాదు 40 మంది ఎంతమంది మిస్ అయ్యారు, దాంట్లో 34 మందిని ట్రేస్ అవుట్ చేసాం అని చెప్పి వాళ్ళే చెప్పారు. అంటే చెప్పట్లే ఒక మనిషి ఎంత ప్రమాదకరంగా ఉంటాడు అంటే పవన్ కళ్యాణ్ చూస్తే అర్థమైపోయింది. ఈ మనిషి ప్రమాదకరం, ఇదిగోండి మనం మద్యం ఆరోగ్యానికి హానికరం అని ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి హానికరం అని మనం బోర్డు పెట్టచ్చు. సో ఎందుకంటే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, ఏం మీకు పౌరుషం లేదా
పెద్ద కేకలు వేసేవాడు కదా. ఏం మీకు కుల భావన లేదా? ఏం మీకు పౌరుషం చచ్చిపోయిందా? ఒంటికి కారం రాసుకోలేదా? నేను కానీ ఒక్క ఎంపీని ఇచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అక్కడ పడుకొని పార్టులుగా అమ్మకుండా కాపాడేవాడిని అన్నావే. 2 ఎంపీలు ఇచ్చారే, 21 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారే. ఎన్డీఏలు నువ్వేం చెప్తే అది కూటమిలో మీరు కూడా భాగస్వాములే. మరీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 34 పార్టులుగా ఇప్పటికే అమ్మకానికి పెట్టారు. ఇంకొన్ని పార్టులు ఇంకొక 5-6 నెలల తర్వాత అమ్మకానికి పెడతారు. హోల్సేల్గా 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది. ఏం 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కానీ ఇటు 100% స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటానికి నీకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. ఏమయ్యా, ఒక్క ఆడపిల్లకి సుగాలి ప్రీతి అనే ఒక్క ఆడపిల్లకి న్యాయం చేయలేనటువంటి ఎందుకు నీకు ఆ ఉప ముఖ్యమంత్రి పదవి? ఏ నేలకు గీసుకోవడానికి నీకు ఆ ఉప ముఖ్యమంత్రి పదవి? ఒక అమ్మాయి మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 14 నెలలు అయింది, ఇప్పటికీ శవం దొరకలా. మీరేమో మాదాపూర్లో పడుకుంటాడు, ఇంకోటి ఫామ్ హౌస్లో పడుకుంటాడు, ఇంకోటి జూబ్లీ హిల్స్లో పడుకుంటారు. హైదరాబాద్లో ఎవరు? మీరందరూ హైదరాబాద్లో కూర్చొని ఈరోజు మళ్ళీ మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? నిజంగా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు రైతులకు యూరియా అందట్లా. రైతులు రోడ్ల మీద క్యూలో గంటల తరబడి నిలబడుతున్నారు. 2 నెలలు అవుతుంది యూరియా కష్టాలు. ఇప్పటికీ మీరేమో స్పెషల్ ఫ్లైట్లో ఒకటి హైదరాబాద్, ఇంకోళ్ళు ఇంకో చోట. సీఎంకు ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. డిప్యూటీ సీఎంకు ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. షాడో ముఖ్యమంత్రి లోకేష్కి ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. లేదా అసలు మీరు మనుషులేనా? రైతులేమో రోడ్ల మీద క్యూలో నిలబడితే మీరేమో గాల్లో చక్కర్లు కొడుతున్నారా హైదరాబాద్కి? ఆంధ్రప్రదేశ్లోనేమో రోడ్ల మీద రైతులు క్యూలో నిలబడుతున్నారు. మనకు అన్నం పెట్టేటటువంటి రైతన్న యూరియా అడుగుతున్నాడు. ఆయన మిమ్మల్ని ఏం ప్యాకేజీలు అడగట్లా. ఆయన అడుగుతుంది ఏంటి? యూరియా. దేనికే? తినడానికి కాదు, పంట పండించడానికి. ఆ యూరియా అడిగితే దిక్కు లేదు. మీరేమో గాల్లో చక్కర్లు కొడతా, విమానాల్లో ఎంజాయ్ చేస్తా, సినిమా షూటింగ్లు, కత్తులు పట్టుకొని ఓజీలు గీజీలు, మీ క్యాజీలు. ఈయన మీరు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. మంత్రులు, ముఖ్యమంత్రులు చేస్తున్న పని ఇది. రైతులు పడుతున్నటువంటి అవస్థ ఇది. దయచేసి రెండింటిని చూడమని చెప్పి ప్రజలకు చెప్తాను. సో ఇంతకుముందు చూసుకున్నామంటే కులాలకి మతాలకి నేను అతీతం. నాకు అసలు కులం గురించి మతం గురించి మాట్లాడను. సో నాకు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూసారంటే సనాతన ధర్మం అని చెప్పి స్టార్ట్ చేశారు ప్రోపగాండా అనేది. సో దాని గురించి మీరేమంటారు సార్? ఏంటి సనాతన అంటే? అడుగుతాను ఆయన్నే. అన్ని మతాల్లో నాకు తెలిసి అన్ని మతాలని మనిషి అనేవాళ్ళు గౌరవించాలి. ఒక మతం ఎక్కువ, ఇంకో మతం తక్కువ అని లేదు. ఎవరైనా కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు. అవతల మతాన్ని ఎప్పుడు కూడా కించపరచకూడదు. ఇది మనుషులకు ఉండాల్సినటువంటి సహజమైన లక్షణం. ఈ లక్షణం పవన్ కళ్యాణ్కి ఉందా? నువ్వేమంటావు? ఒకరోజేమో బీఫ్ తినమంటావు, ఇంకో రోజేమో బాప్టిజం తీసుకున్నా అంటావు, ఇంకో రోజేమో పంచి ఎగ్గట్టి ఊడ్చినట్టుగా బిల్డప్లు ఎత్తావు, సనాతని అంటావు. ఏంటి సనాతని అంటే? పెళ్ళైనాక పిల్లల్ని కంటాం సనాతన ధర్మమా? పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకోవడం సనాతన ధర్మమా? అన్ని మతాల్లో పెళ్లి చేసుకున్నాకే పిల్లల్ని కంటారు. నువ్వు పిల్లాడిని కన్నా 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నావు. ఏ మతంలో రాశారు ఇది? నాకు తెలిసి ఏ మతంలో రాయాలి అట్లా చేసుకోమని. నువ్వు ఎట్లవుతావు సనాతని? దీనికి సమాధానం చెప్పు. సనాతని ఎట్లవుతావు నువ్వు? సనాతన ధర్మంలో ఇది ఉంది, నేను దాన్ని పాటించాలని చెబుతావా? సనాతన ధర్మం అంటే నువ్వు హిందూ ధర్మం ఏదో చెప్తున్నావు కదా. నాకు పెద్దగా ధర్మాల గురించి తెలియదు. అంటే నేనేం పెద్దగా చదువుకోవాలన్నా? నేను ఈ ధర్మాలకు సంబంధించి ఒక పుస్తకం కూడా చదవాలి. నువ్వు 2 లక్షల పుస్తకాలు చదివావు కదా. నువ్వు అపర మేధావి కదా. ఇప్పటికీ చదువుతానే ఉన్నావు కదా జీవితం అంతా పుస్తకాలు. ఏ పుస్తకంలో రాశారు ఇట్లా? పెళ్లి చేసుకున్నాక ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేయమని ఏ బుక్కులో రాశారు? ఏ ధర్మంలో రాశారు? అది అయిపోయినాక ఇంకొకరిని మళ్ళీ మోసం చేయమని ఇంకే ధర్మంలో రాశారు? ఇవన్నీ ఏ ధర్మంలో రాశారు చెబితే ఆ ధర్మం పాటిద్దాం. అందరం పాటించమని చెబుతున్నావు, లేకపోతే నువ్వు అది. సో ఆయన హిందూ కాదు పవన్ కళ్యాణ్. నేను ఇందాక చెప్పా కదా, నా దృష్టిలో మనిషే కాదని. మళ్ళీ మీరు హిందూ, క్రిస్టియన్ ఇవన్నీ తర్వాత సంగతి. సో ఆయన ధర్మం ఏందో ఆయన చెప్పాలి ఇప్పుడు. మరి ఎంతకు మీ పిల్లలు ఏ ధర్మంలో ఉన్నారు? సనాతన ధర్మంలోనే ఉన్నారా? మీరే చెబుతారు క్రిస్టియానిటీ, మీ కూతుర్లు క్రిస్టియానిటీలో ఉన్నారు అని చెప్పి. మరి సనాతన ధర్మం, క్రిస్టియనిటీ 2 వేరు కదా నాకు తెలిసి. మరి ఏంటంటే మీరు క్లారిటీ చెప్పండి. అసలు ఇవన్నీ ఎందుకు? మీకు అధికారం ఇచ్చింది దేనికి? సనాతిని లేదంటే పంచలెగ్గట్టి మెట్లు గడగమని దీనికి ఇచ్చారు అధికారం? మీకు ఇచ్చింది దేనికి అధికారం? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా, 30,000 మంది మహిళలను తీసుకొని వస్తా,
జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం సూపర్ 6తో పాటు 143 హామీలు, షణ్ముఖ వ్యూహం, ప్రతి నియోజకవర్గంలో 100 మందికి 500 మంది చెప్పాడు, 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ ఏదో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి పైకి లేపుతా అన్నావు. ఉన్న పరిశ్రమలు ఎత్తుకుపోతున్నాయి పైకి కాదు, గాల్లోకి. నువ్వేమో గాల్లో తిరుగుతున్నావు, వీళ్ళేమో గాలికి వదిలేసావు. ప్రజలను కాదు, నీ జనసేనలు కూడా గాలికి వదిలేసావు. విచ్చలవిడిగా రోడ్ల మీద పడి దళితుల మీద దాడులు కొడుతున్నారు. వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకుంటారు, మిగిలిన వాళ్ళు వీళ్ళు కొడతారు. నువ్వేంతరు గాల్లో వెళ్ళి గాల్లో వస్తావు, ఓజీ అంటావు, అదేంటి హరిహర వీరముళ్ళు అంటావు. ఈ దీనికి అధికారం ఇచ్చింది. ముందు సనాతన అంటే ఏదో క్లారిఫై చేయమని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. తిరుమల లడ్డు వ్యవహారం గురించి కూడా మీకు తెలిసిందే. సో చాలా వరకు చాలా కాంట్రవర్సీ అయింది, దేశం మొత్తం కూడా హడలెక్కిపోయింది అప్పుడైతే. సో దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా విమర్శలు అనేవి జరిగాయి. సో కల్తీ జరిగింది అని చెప్పి పూర్తిగా ఖచ్చితంగా చెప్పారు. సో దాని గురించి మీరేమంటారు? సార్, కల్తీ వేరు, జంతువుల కొవ్వు కలవటం వేరు. మీరు చెప్పింది ఏంటి? తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ అందరూ మాట్లాడారు కదా. ఎక్కడ కలిసింది? సంవత్సరం అయింది మీరు ఆరోపణలు చేసి. ఎక్కడ చూపించండి, ఎక్కడ కలిసింది చూపించాలి. సంవత్సరం అయింది మీరు. ఇప్పుడేమంటున్నారు? కాదు జంతువుల కొవ్వు కాదు, కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి వేరు, జంతువుల కొవ్వు వేరు. కల్తీ నెయ్యి అంటే డాల్డా లైక్ ఏదైనా కలుపుతారు. కలిపినా అది తప్పే. ఎప్పుడు కలిపారు? ఎవరు కలిపారు? ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఇప్పటి వరకు? మీరు దానికి సమాధానం చెప్పాలి. 2 పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైన ఆరోపణలు. నేను చెప్పా కదా, మనిషి అనేవాడు ఇట్లాంటివి చేయడు, అతన్ని మనిషిగా చూడకూడదు అని చెప్పి. మనిషిగా చూడకూడదు అంటే వాళ్ళ కింద కామెంట్ పెడతారు, మావాడు దేవుడు వీరుడు అని చెప్పి. ఆ జనసేనలు అంతే, దాన్ని వాళ్ళు వదిలేద్దాం. సో నేను ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ జంతువుల కొవ్వు కలిపినటువంటి లడ్డుల్ని 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పాడు. అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్లు జంతువుల కొవ్వుతో కలిపి పంపిస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా, న్యాయమూర్తులు, అయోధ్యకి వెళ్ళాలి, ఎంపీలు, వివిఐపీలు, హిందూ ధర్మం అందరూ ఆ లడ్డులు తిన్నట్టే కదా. అందరు లడ్డులు తిన్నట్టే కదా. ఎంత అపచారం అది! జంతువుల కొవ్వుతో 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించారని చెప్పిన వాడిని ఏం చేయాలి? ముందు ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి 140 కోట్ల హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి ఎట్ట సనాతన అవుతాడు? ఎలా మనిషి అవుతాడు? మరి ఇతని మీద కదా ముందు కేసు పెట్టి మక్కలు ఎరగదనాల్సింది ఎవరిని? జంతువుల కొవ్వు అని చెప్పి అపచారంగా మాట్లాడిన వాళ్ళని, మతాన్ని రెచ్చగొట్టినటువంటి వాళ్ళని, దానికి వెళ్ళి మెట్లు కడిగినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ ఏం చేయాలో మీకు సమాధానం చెప్పండి. దయచేసి న్యాయస్థానాలు ఇటువంటి ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తారో, జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ దాని మీద సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక మతానికి సంబంధించి ఆ మతాన్ని కించపరచడం, అవమానించడం, వాళ్ళందరినీ రెచ్చగొట్టడం, దీనికి పాల్పడినటువంటి వాళ్ళు నిజంగా దేశద్రోహులు. వీళ్ళ ముందు ఈ చంద్రబాబు నాయుడిని, ఈ పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరి మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరినీ వీళ్ళు దేశద్రోహులుగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఒక మతాన్ని రెచ్చగొట్టి ఒక దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి అనేటటువంటి దేవుడికి మనం జంతువుల కొవ్వు పెడితే స్వామివారి ప్రసాదం తింటారా సార్? అసలు వీళ్ళు మనుషులైనా ఎట్ట మాట్లాడారు? అయోధ్య రాముడికంట జంతువులు కొవ్వు కలిపిన లడ్డులు తీసుకెళ్ళి అయోధ్య రాముడికి ప్రసాదంగా పెట్టారా? అక్కడికి వచ్చిన భక్తులకు పంచారా? వీళ్ళని దేంతో వీళ్ళని సమాధానం చెప్పాలి మీరు చెప్పండి. నేనైతే చెప్పులు ఇటని నేను అంటలేదు, కానీ వాళ్ళ భాష అది. చెప్పులు తీసుకొని అందం పేకలు పీసి చంపేస్తా అని దేంతో వీళ్ళకి మనం సమాధానం చెప్పాలి? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ హిందూ దానికి సంబంధించి ఏదైతే తిరుమల సంబంధించి జంతువుల కొవ్వు ఇట్లాంటి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా హిందూ ద్రోహులుగా మనం పరిగణించాలనేది నా అభిప్రాయం. ప్రస్తుతం సో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఏదైతే ఓల్డ్ కార్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ మహావిష్ణువు గారి విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారు. సో దాని గురించి భక్తులకి ఎవరు సమాధానం చెప్పాలి? సో మహావిష్ణువు గురించి అలా చేయడం అనేది చాలా తప్పు కదా సరే. ఒకటి ఏంటంటే, ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగింది అంటే, బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి చైర్మన్గా నియమించడమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అతిపెద్ద పాపం. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు ఒక పెద్ద పాపానికి ఒడిగట్టాడు. ఎందుకంటే బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి తిరుమలను బ్యాన్ చేశాడు. సార్ ఇప్పుడు నేను వెళ్తా తిరుమల, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి నేను దేవుడిని బ్యాన్ చేయటం ఏంటి? చేస్తే మనం అసలు మనుషులమేనా?
అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే ఏంది? చంద్రబాబు నాయుడు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పోలేదా? కింద కాలినడకన కూడా వెళ్ళాడు కదా. మతాన్ని గౌరవించడం అంటే అది. సో నువ్వు వెంకటేశ్వర స్వామిని 5 సంవత్సరాలు నువ్వు బ్యాన్ చేసావంటే అట్లాంటి వ్యక్తికి ఎవరన్నా టీటీడీ చైర్మన్ ఇస్తారా? పవిత్రమైనటువంటి ఆ దేవస్థానానికి కాదండి, అసలు కింద అలిపిరి దగ్గరకు రావడానికి అర్హత లేదు బిఆర్ నాయుడికి. తిరుమల అలిపిరి దగ్గరకు రావడానికి అర్హత లేదు. అట్లాంటి తీసుకెళ్ళి పైన చైర్మన్గా కూర్చోబెడితే పాపాల ధరకు ఏం జరుగుతాయి? రోజు అపచారాల ధరకు ఏం జరుగుతాయి? తిరుమలలో వీళ్ళు వచ్చిన తర్వాత గోవులు చనిపోయినాయా? జంతువులు కొవ్వని చెప్పి కొవ్వెక్కి మాట్లాడారా? దాని తర్వాత మీరు చూస్తే భోజనాల్లో జర్రి వచ్చిందా? పైన మద్యం అమ్ముతున్నారా? మాంసం విక్రయాలు జరుగుతున్నాయా? అట్లానే అన్యమత ప్రచారాలకు సంబంధించినటువంటి రింగులు దొరికినాయా అమ్ముతా? మొన్న అక్కడ ఏం రాశారు? పైన తాగుతున్నారు, గంజాయి కూడా దొరుకుతుందని పైన సాక్షాత్ ఆంధ్రజ్యోతి రాసింది. తిరుమలలో గంజాయి దొరుకుతుందని, కొండ మీద గంజాయి అంట. మరి వీళ్ళందరూ ఎట్లా అర్హులు? ముందు ఒక మెట్లు కడగాల్సింది తిరుమల కొండ పైనుంచి కింద దాకా, లేదా కింద నుంచి పై దాకా వెళ్ళి పవన్ కళ్యాణ్ పంచి ఎగ్గట్టు కడగాలి కదా. మరి ఇది కదా అపచారాలు. సో తిరుమలకు సంబంధించి నిరంతరం ఏదో ఒక అపచారం, అపవిత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జరుగుతూనే ఉంది. తిరుమల పవిత్రతని నాశనం చేస్తూ ఉన్నారు. అంతకుముందు వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు శ్రీవాణి ట్రస్ట్ అనేది అది చాలా పెద్ద మోసం అన్నట్టుగా ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు అదే ట్రస్ట్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు. మరి అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అన్నీ వాళ్ళు ఇలా దుష్ప్రచారాలు చేయటం, ఇప్పుడేమో వాళ్ళ దగ్గర దుష్ప్రచారాలు జరుగుతున్నా బయటకు రానియకుండా కప్పిపుచ్చడానికి వాళ్ళ మీడియా, వాళ్ళ ఛానళ్ళు అదేదో దాంట్లో చాలా కాలం యాది ఉంటుంది అన్నాడు ఇది యాంకర్. అది బిఆర్ నాయుడు ఛానల్లో అనుకుంటా. బిఆర్ నాయుడు అంటే మామూలుడు అనుకుంటున్నారా? చాలా కాలం యాది ఉంటుంది అన్నాడు. ఇదేనా? ఇన్ని అపవిత్రాలు అపచారాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా కాలం యాది ఉంటాడు. ఎట్టంటాడు చైర్మన్గా వచ్చినప్పుడు చాలా కాలం యాది ఉంటుంది అన్నట్టుగా ఖచ్చితంగా ఈ తిరుమలలో బిఆర్ నాయుడు, ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పోతేనే ఖచ్చితంగా తిరుమల పవిత్రత అనేది మళ్ళీ నిలబడింది. అలాగే రీసెంట్గా విజయవాడ వరదల్లో కూడా మీరు చూసినచ్చు. సో చాలా వరకు చాలామంది ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళకి సహాయం అనేది అందలేదా? ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపించారు. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? విజయవాడలో బుడమేరుకు సంబంధించి యాక్చువల్ అసలు విజయవాడ మునిగేది కాదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ ప్లాంట్ అనేది మునగకుండా ఉండటం కోసం వరదని డైవర్ట్ చేశారు. అంటే విజయవాడ మీదకుండా వెళ్ళేటటువంటి ఆ కాలువకు డైవర్ట్ చేయటం వల్ల సో విజయవాడ అనేది మునిగిపోయింది. దట్టు మీకు అక్కడ ఆయన ప్రభుత్వ కార్యదర్శి అనేది ఉన్నాడు, ఆయన హాలో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఏమని 2 లక్షల మందికి ఇది ఎఫెక్ట్ అయ్యిద్దని చెప్పి మేము ఆల్రెడీ తెలుసు, కానీ ఏం చేయలేము అందుకని చెప్పి వదిలేశారండి. అంటే ఫస్ట్ వీళ్ళ పవర్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం విజయవాడ మీదకి వరద వదిలేరనేది వాస్తవం. రెండోది, వరద వదులుతున్నప్పుడు ముందుగా అప్రమత్తం చేయాలి. సార్ వరద వస్తుంది, సో ఇక్కడ మీకు ఇబ్బంది అయ్యిద్ది, మీరందరూ ఖాళీ చేయాలని చెప్పి ముందు ప్రభుత్వం అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంపార్టెంట్ సామాన్లు, సర్టిఫికెట్స్, డబ్బులు, నగలు, ఇలాంటి ఏమైనా ఇంపార్టెంట్ సామాను ఉంటే తీసుకొని వాళ్ళ బంధువుల ఇళ్లకు, లేదంటే ప్రభుత్వం ఏదైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది కదా, లైక్ హై స్కూల్స్, కాలేజెస్ అట్లా ఏమైనా ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఉంటారు. ఆ వరద తగ్గినాక మళ్ళీ వస్తారు. అప్పుడేంది మీకు పశువులు కానీ ఇవేం కూడా నష్టపోకుండా చనిపోకుండా ఉంటాయి. సో అలా చేయకుండా రాత్రికి రాత్రి వరదను వదిలేసి ఇక్కడ తెల్లారు చూసేటప్పుడు వాళ్ళంతా మునిగిపోయింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. సరే తర్వాత ఏమైనా సహాయ కార్యక్రమాలు చేశారంటే అది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆయనే మొత్తం అందరికీ భోజనాలు పెడుతున్నట్టుగా, ఆయనే మొత్తం వరదంతా ఎత్తి నీళ్ళన్నీ పక్కకు పోతున్నట్టుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తప్ప ఇప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి వరద సాయం అందల. మీరు వెళ్ళి చూస్తే విజయవాడలో అధికారుల చుట్టూతో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సంవత్సరం అయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే చేసేది తక్కువ, వాళ్ళ దగ్గర విషయం వీకు, పబ్లిసిటీ ఫుల్ పీక్లో ఉంటుంది. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. చెప్పట్లా భోజనాలు అంటే 350 రూపాయలు భోజనం అంట. ఇది ఎంత పులిహార ఎత్తి 350 అయితే. సో ఎక్కడికక్కడ దోచుకోవటం, మళ్ళీ లేదో బాగా పనిచేసామని చూపించుకోవడం కోసం 2 ఫోటోలు దిగి, లేదంటే ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టో పబ్లిసిటీ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే. సో దాని ప్రకారం అలా కంటిన్యూ అవుతున్నాడు. చెప్పాం కదా, మేము ఎంత మంచి చేసినా అంతా ఇక్కడ దుర్మార్గం జరిగిపోయిందని ప్రచారం చేసి ఏ విధంగా ప్రజలకి మెదడులోకి విషయాన్ని ఎక్కించాడో సేమ్ ఇప్పుడు ఏం జరగకపోయినా అంతా జరిగింది చూపిస్తాడు. మెడికల్ కాలేజీలు కళ్ళ ముందు కనపడుతుంటే లేవు అంటాడు. ఎంతకంటే ఇంకేమైనా ఉందా? సో ఇది చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ, రాజకీయంగా ఎట్లా మనందరినీ బకరాలు చేయడానికి చూస్తాడంటానికి ఇదే నిదర్శనం. మెడికల్ కాలేజీలు కడితే కట్టలేదు అంటున్నాడు. అంటే మన కళ్ళు మనకు పని చేయట్లేదా? ఆయన కళ్ళు పని చేయట్లేదా? ఎంతమంది పని చేయకుండా ఉండవు కదా.
సో ఉన్న బిల్డింగ్ కనపడుతుంది. సో ఇట్లా మభ్యపెట్టి జనాలు ఏం చెప్పినా వినేస్తారు మనం అనేటటువంటి ఆ దూరంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారింది, నాడేం జరిగింది నేడేం జరుగుతుంది అనేది క్లియర్ పిక్చర్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు దొరికిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మీరు చూస్తుంటారు, దాని గురించి మీరేమంటారు? మేము క్లియర్గా అదే అన్నాం. ఎందుకంటే పులివెందుల ఒంటిమిట్టనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరన్నా కొంతమంది మంత్రులు పంపించేసి బాబు వదిలేయాలంటే మేము ఇచ్చేసేవాళ్ళం కదా. దీనికోసం మళ్ళీ ఎలక్షన్ పెట్టడము, మళ్ళీ ఎంతమందిని అక్కడి నుంచి జమలమడుగు, మైదుకూరు, కమలాపురం వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ దొంగ ఓట్లు వేయించడం, కలెక్టర్ని మళ్ళీ పత్యాపారాలు మాట్లాడేటటువంటి కొంతమంది అధికారులను తీసుకొని వచ్చి 700 చేత ఎందుకు చేపించడం, దానికి సంవత్సరం కూడా లేదు కదా. అదేదో అడుక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసేవాళ్ళు కదా చెప్పాం. దానికి కాదు మేము ఇట్లా గెలిచామని చెప్పి ఆనందపడాలంటారు. ఎలక్షన్లు జరిగి గెలిస్తే దాన్ని గెలుపు అంటారు. ఎలక్షనే జరగకుండా దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసుకొని గెలిస్తే దాన్ని గెలుపు అంటారు. ఎందుకు మా అభ్యర్థులు ఓటు వేయలేకపోయారు, సో వాళ్ళనే బంధించారు. అభ్యర్థి ఓటు వేయలేనప్పటికీ ఎలక్షన్ ఎక్కడ జరిగినట్టు. కాకపోతే ఒకటి ఏంటంటే 680 దొంగ ఓట్లు వేశారు మాకు. మేమెవరు వేయలే ఓట్లు, 680 కూడా మావి కాదు, వాళ్ళు వేసిన దొంగ ఓట్లే. మా వాళ్ళు ఎవరు ఒకరు కూడా ఓటింగ్ పోలేదు కదా. సో 680 కష్టపడి వేశారు, దానికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఫైనల్గా అయితే వాళ్ళకి 680 దొంగ ఓట్లు మాకు వేసినందుకు మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎవరైతే దొంగ ఓట్లు వేయాలో తెలియకుండా ఓట్లు వేయటం ఏంది, అవి కూడా మీరే వేసేసుకుంటే 11 వేస్తే ఇక్కడ బాగుండే కదా. మాది రోజు 11 అని అవహేళన చేస్తున్నారు కదా. పులివెందులో కూడా 11 ఓట్లే వచ్చినాయి జెడ్పీటీసీలో అంటే ఇంకా మీరు బాగుండేది కదా మీకు పబ్లిసిటీ చేసుకోవడానికి. అనవసరంగా 680 ఎందుకు వేశారు మీరు? సో ఈసారి జాగ్రత్త పడండి, అట్లేసి మా మీద మీరు ట్రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. సో టీడీపీ హయాంలో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ల్యాండ్లను ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమిస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు సో చాలా వరకు ఆరోపిస్తూ ఉన్నారు. దాంట్లో నిజాలేంటి? ఆక్రమించడం ఒక ఎత్తు, అమ్మేయటం ఇంకో ఎత్తు కదా. ఆక్రమించే నడుస్తూనే ఉంటాయి, వాళ్ళు గ్రామస్థాయి నుంచి అయినా నడుపుతూనే ఉంటారు. ప్రభుత్వ భూముల్ని అమ్మేయటం, ప్రభుత్వ భూముల్ని ఎప్పుడు అమ్మాలి? ప్రభుత్వానికి నిజంగా డబ్బులు అవసరమయ్యి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా ఉంటే దాన్ని మీరు అమ్మాలి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అమ్మారు. ఎంతకు అమ్మారు? కోకాపేట ఆ ఏరియాలో, అంటే ఇప్పుడు నియోపోలిస్ అనేటటువంటి ఆ ఏరియా దగ్గర ఎకరం 100 కోట్లకి ఆక్షన్ ద్వారా కొనుక్కున్నారు. ఎవరు? ఇదే సత్వా రియల్ ఎస్టేటు వీళ్ళందరూ కొనుక్కున్నారు. ఇది ఎకరం 100 కోట్లు పెట్టి. విశాఖపట్నంలో 50 కోట్ల నుంచి 70-80 కోట్లు 100 కోట్లు విలువ చేసేటటువంటి భూములు ఉన్నాయి. ఇప్పుడు ఆ భూముల్ని ఎకరం 1.5 కోటికి అమ్మారు. మరి అదేంటి 50 కోట్లు 60 కోట్ల ఆక్షన్? ఇప్పుడు మనం భూమి అమ్మాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఆక్షన్ పెట్టాలి. అప్పుడు నువ్వు ఎవరుంటే వాళ్ళందరూ ఆక్షన్లో పాడుకుంటారు. నువ్వు దానికి ఒక ఫిక్స్డ్ రేటు పెడతావు. ఇదిగోండి ప్రభుత్వ ధర మేము ఒక 40 కోట్లు నిర్ణయించాం, ఇంకోటి 42 కోట్లు అంటాడు, ఇంకొకరు 50 కోట్లకు పాడుకోవచ్చు. ఫైనల్గా 50కో 60కో కొనుక్కుంటారు. ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయి? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? ఎకరం 1.5 కోటికి ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఎకరం 50 లక్షలకి ఎవరికి కావాలంటే వాళ్ళకి. ఆడేమో 50 కోట్లు ఉంటుంది, మీరు 50 లక్షలకి ఇస్తున్నారు. కొన్ని భూములు ఏం చేస్తున్నారు? 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము ఇది? ఏం మీ హెరిటేజ్ సొమ్మా? ఏం నారా లోకేష్ గారు మీ బాబు చంద్రబాబు నాయుడు సొమ్మా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మీ బాబు ఖర్జూరపు నాయుడు సొమ్మా? ఎవడ సొమ్ము ఇది? పప్పు బెల్లాలాగా మెడికల్ కాలేజీల్ని ఎవడబ్బ సొమ్మని అమ్ముతున్నారు? ఎవడబ్బ సొమ్మని 99 పైసలకు భూములు ఇస్తున్నారు? ఏం మీ నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తి అయితే అమ్ముకో చంద్రబాబు నాయుడు గారు ఎవడు కాదన్నాడు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. ఏమయ్యా లోకేష్, మీ బాబు చంద్రబాబు నాయుడు సొమ్ము అయితే అమ్ముకో, ఎవడొద్దన్నాడు? మా సొమ్ముని, మా ప్రజల సొమ్ముని, మా ప్రజల సొత్తుని, ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా 99 పైసలకి ఊరు పేరు లేనటువంటి ఉల్ఫాగాళ్ళకు, లేదంటే నీకు ఎలక్షన్లో డబ్బులు ఇచ్చేటటువంటి లుల్లుగాళ్ళకు ఎవడేమన్నాడు? అంటే ఇది నువ్వు చేస్తున్న ద్రోహం. మీ దోపిడీకి అంతూ బొద్దు లేకుండా పోతుంది. ఎక్కడ పడితే అక్కడ భూములు ఆక్రమించుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ భూములు అమ్మేస్తారు, ఏది పడితే అది అమ్మేస్తారు. టూరిజం అమ్ముతారు, టూరిజం రిసార్ట్లు అమ్మేస్తారు, మెడికల్ కాలేజీలను అమ్ముతారు, హాస్పిటల్ అమ్ముతారు, దేవాదాయ భూములను అమ్మేస్తారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రానికి శనిలాగా ఈ కూటమి ప్రభుత్వం పట్టుకుంది. ఇంకా ఈ శని, ఈ చంద్రగ్రహణం ఇంకా 3.5 ఏళ్ళు మనం భరించాలి. సో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే ఇప్పుడు చెబుతున్నాం 99 పైసలకి భూములు మీరు ఎవరైతే అమ్మేశారో వాటిని మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయపరంగా వాటి మీద ఏం తీసుకోవాలో అది తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఏదో ఫ్రీగా దుబ్బేద్దాము తీసుకుందామని అనుకుంటున్నారేమో, మెడికల్ కాలేజీలను ఎలా కాపాడుకుంటామో ప్రభుత్వానికి సంబంధించిన భూములను కూడా అలానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపాడుతాడన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని తీసుకునే వాళ్ళు కూడా చెప్తామని. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు బెంగళూరులోనే గడుపుతూ ఉన్నారని చెప్పి 57 సార్లు 67 సార్లు వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు కదా. సో దాని గురించి మీరేమంటారు సార్? లెక్క పెడుతున్నారు అయితే ఎన్నిసార్లు వెళ్ళారు అంటే ఏం పని పాట లేదు వీళ్ళకి.
జగన్ గారు ఆడంటున్నాడు, జగన్ గారు ఏ సొక్కా వేసుకున్నాడు, జగన్ గారు ఒక మడత పెట్టాడు సొక్కాకి 2 మడతలు వేసాడా, జగన్ గారు జేబులో ఏ పెన్ను పెట్టాడు, లేకపోతే ఏ పుస్తకం పెట్టాడు, జగన్ గారు క్రాఫ్ పెరిగిందా, లేదంటే స్టైల్గా క్రాఫ్ చేయించాడా, లేదా తెల్ల ఎంటికలు వచ్చినాయా, ఇదేనా పనులకి? అంటే ఏం పని పాటలేదా? జగన్ గారు 51 సార్లు వెళ్ళాడు, 51 సార్లు వెళ్ళి మీ ఇంటికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు 51 సార్లు? ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీకి ఏమైనా వెళ్ళాడేంది? ఎందుకు అంత బాధపడుతున్నారు? ఏదో మీ ఇళ్ళకి వచ్చినట్టు, మీ కొంపలకు వచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఆయన ఇంటికి వెళ్తే 51 సార్లు వెళ్ళాడు. మీ కొంపకు వచ్చాడా? మీ ఇళ్ళకేం రాలేదు కదా? అంటే మీ కొంపలు అంటేనే అర్థం అవుతుంది, ఇల్లు అంటే అర్థం కదా వాళ్ళకి ప్యాలెస్లు కొంపలు ఈ రెండే తెలుసు వాళ్ళకి. మా అన్ని ప్యాలెస్లు వాళ్ళవన్నీ ఆ కొంపలుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకనే మీ కొంపలకి ఏమైనా వచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? 51 సార్లు వచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడా? రాష్ట్రంలో ఏమైనా ముఖ్యమంత్రిగా ఉన్నాడా? 50 సార్లు ఎందుకు వెళ్ళాడు, 60 సార్లు ఎందుకు వెళ్ళాడు, ఎందుకు అప్పుడప్పుడు వెళ్తున్నాడు? ఏడున్నా మీ ఏడిపే కదా. తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉంటున్నాడు, తెనాలి పోతే ఎందుకు తెనాలి పోయాడు, జైల్లో ఎవరినైనా పరామర్శించడానికి పోతే ఎందుకు జైలుకు పోయాడు, మా కార్యకర్త ఇంటికి ఎవరినైనా పరామర్శకెళ్తే ఎందుకు వెళ్ళాడు, బెంగళూరు వెళ్తే ఎందుకు వెళ్ళాడు? వీళ్ళకి ఇంకేం పని లేదంటే వీళ్ళు ప్రభుత్వం నడపట్లా. లెగిసిన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్నే ఏం బ్రేక్ఫాస్ట్ చేశాడు, మధ్యాహ్నం లంచ్ తిన్నాడా లేదా, లేదంటే ఒక పూటే తింటున్నాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఇదే పని వాళ్ళకి. మరి నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి కదా. 70 సార్లు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి, అంటే ఈ 15 నెలల్లో చంద్రబాబు నాయుడు 70 సార్లు హైదరాబాద్ వచ్చాడు. దేనికి వచ్చాడు? జూబ్లీ హిల్స్ కొంపకే వచ్చాడు కదా 70 సార్లు. మీ కొంపకే వెళ్ళారు కదా, మీ కొంపకే 70 సార్లు ఎందుకు వెళ్ళావు? ముఖ్యమంత్రి నువ్వు హైదరాబాద్కా, ఆంధ్రప్రదేశ్కా? నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎవడబ్బ సొమ్ము? మీ బాబు సొమ్ముతో నువ్వు తిరగట్లా. మా బాబులు, మా తాతలు, మేము కట్టేటటువంటి సొమ్ముతో తిరుగుతున్నావు. 77 సార్లు పోయావు. ఇప్పటికి దేనికి పోయావు? నీ డబ్బుతో నువ్వు వెళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల డబ్బులతో పోవట్లేదుగా, ఆయన డబ్బుతో ఆయన టికెట్ కొనుక్కొని వెళ్తున్నాడుగా. మీరు కూడా మీ టికెట్ కొనుక్కొని మీరు వెళ్ళండి. మీరు ఎందుకు ప్రభుత్వ వాహనాల్లోనూ, ఇక్కడ ప్రభుత్వ వాహనాల్లో దుర్వినియోగం చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, మీ పర్సనల్ పనులకు ఎందుకు వాడుకుంటున్నారు? ఇంకొక ఆయన ఉన్నాడు క్యాచి, ఆయన ఓజీ, ఆయన పేరు ఉప ముఖ్యమంత్రి, అదే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఎక్కువ ఉంటుంది ఎక్కడ? మాదాపూరే కదా. మాదాపూర్ అంటే పూర్ కదా, చాలా రిచ్ అది. మాదాపూర్లోనే ఉంటున్నావు కదా. మాదాపూర్ ఏడుంది? హైదరాబాద్లో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా? నువ్వు లెగితే స్పెషల్ ఫ్లైటు, దిగితే స్పెషల్ చేపరు, ఎవడబ్బు సొమ్ము? మీ నాన్న కానిస్టేబుల్, ఆయన పేరేదో ఉంది, చిరంజీవి గారి తండ్రి పేరు, పవన్ కళ్యాణ్ గారి తండ్రి. ఆ కానిస్టేబుల్ కొడుకు కదా నువ్వు. కానిస్టేబుల్ సంపాదించిన డబ్బులతో, మీ నాన్న సంపాదించిన డబ్బులతో స్పెషల్ ఫ్లైట్ ఎక్కి తిరుగుతున్నావా? మా ప్రజల డబ్బులతో తిరుగుతున్నావా? మీరేం చేసినా సంసారం, అవతలాడు ఏం చెప్పినా డాష్ డాష్ డాష్. మేము 51 సార్లు వెళ్ళాం, మీరు 70 సార్లు ఎందుకు పోయారు? మీ సొంత ఇల్లు ఎక్కడ అసలు? జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నివాసం తాడేపల్లి. ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళి వస్తున్నాడు. మీలాగా హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రావట్లా. డిఫరెన్స్ చాలా ఉంది. రెండోది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు బాధ్యతలు ఉన్నాయి ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరు, అయినా ఆయనకు బాధ్యతలు తెలుసు కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నాడు. తేడా తెలియకపోతే తెలుసుకోండి. ఊర పిచ్చివాడు 51 సార్లు వెళ్ళాడు ఏదో మీ కొంపలకు వచ్చినట్టు. మీరేమైనా పెడుతున్నారా? మీరేమో ఎటైనా తిరిగి రావచ్చు. మీరేమో శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోవచ్చు, మళ్ళీ సోమవారం ఉదయం రావచ్చు. హైదరాబాద్లో పబ్బుల్లో తిరుగుతున్నారు కొంతమంది మంత్రులు. అయితే కొంతమంది మంత్రులు హైదరాబాద్ పబ్బు పేరు చెబితే మా అందరికీ తెలిసిపోయింది కాబట్టి చెప్పట్లా. పబ్బుల్లో తిరుగుతున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. మీరైతే ఏమేం చేయొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడకపోయినా, ఏదన్నా మాట్లాడినా రాద్ధాంతం చేయాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దయచేసి గమనించండి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలు అన్ని ప్రజల్లోకి రానియకుండా ఉండటం కోసం జగన్ అన్నిసార్లు బెంగళూరు వెళ్ళాడని, లేదంటే ఇదిగో పలానా అది జరిగిందని, ఇది జరిగిందని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేస్తా ఇట్లాంటి కథనాలు రాసి ప్రజల్లో అసలే చర్చ జరగకుండా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి వార్తలు రాస్తున్నారనేది గమనించమని చెప్తా ఉన్నాను. అసెంబ్లీకి రావట్లేదని చెప్పి జగన్ గారిని ఆరోపిస్తూ ఉన్నారు. సో చాక్లెట్ ఇస్తే వచ్చేలాగా మారం చేస్తున్నారని చెప్పి అధికార పక్షం వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? ఇలా చాక్లెట్లు బిస్కెట్లు అందరి దగ్గర తీసుకోవడం ఇలా అలవాటేమో. అసెంబ్లీ ప్రతిపక్ష నేత హోదా అంటే చాక్లెట్ బిస్కెట్లు వీళ్ళకి.
అంటే ప్రతిపక్ష నేత హోదా ఎంత పవర్ఫుల్లో వీళ్ళకి తెలియదా? అంటే అందుకని భయపడుతున్నారని కదా దానికి అర్థం. ప్రతిపక్ష నేత హోదా మాకు ఇస్తే అసెంబ్లీలో వాళ్ళ బండారం మొత్తం మేము బయట పెడతాం కాబట్టి మాకు ఇవ్వడానికి వాళ్ళు భయపడుతున్నట్టు. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న 4 పార్టీలు, 3 పార్టీలు వన్ సైడ్ ఉన్నాయి, 164 మంది, 11 మందితో మేము ఒక్కళ్ళు వీటి పక్కన ఉన్నాం. అంటే అసెంబ్లీలో ఉన్న మేము ఒక్కళ్ళు ప్రతిపక్షం. ప్రతిపక్ష నాయకుడు హోదా మేము అడుగుతుంది చాక్లెట్లు బిస్కెట్లు కాదు. ప్రతిపక్ష నాయకుడు హోదాకి ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ మేము అడగట్లా. మళ్ళీ నోట్ చేసుకోండి. ఏదైతే అనిత గారో లేదంటే రఘురామకృష్ణరాజో లేదా ఆయన అయ్యన్న పాత్రుడో, మేము అడుగుతున్నది ఏంటంటే స్పీకర్ గారు, ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్ మీ అందరిని అడుగుతుంది. మాకేం ప్రోటోకాల్ ఇమ్మని అడగట్లా, మాకేం క్యాబినెట్ హోదా ఇమ్మని అడగట్లా. మేము అడుగుతుంది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటటువంటి మైక్, ఆ సమయం అడుగుతున్నాం. మీరే చెబుతారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, మీరు ఎమ్మెల్యేగానే మీకు ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇస్తా అన్నారు. ఎంత సమయం వచ్చింది? రోజుకి 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడగలుగుతారా అసెంబ్లీలో? 175 మందిలో 25 మందికి ఒక రోజు అవకాశం అంటే అసెంబ్లీ సమావేశాలు ఒక 7 రోజులు జరిగితే 7 రోజుల్లో ఒక్కొక్కరికి ఒక రోజే వచ్చింది, అది కూడా 5 నిమిషాలు వచ్చింది. దానికడికి అసెంబ్లీ అంటారు దాన్ని? మీరే మాట్లాడుకోండి 164 మంది. అయినా అసెంబ్లీ రూల్స్, వీళ్ళు చాక్లెట్లు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మరి 23 మంది శాసనసభ్యులను తీసుకొని అదే అసెంబ్లీలో కండవా మార్చుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి అసెంబ్లీని అపవిత్రం చేసిన మీరు అసెంబ్లీకి రావట్లేదంటే అట్లా? చంద్రబాబు నాయుడు ఎందుకు రాలా 2.5 సంవత్సరాలు? మీ ఎమ్మెల్యేలు వచ్చి కాగితాలు ఇసిరేసి స్పీకర్ చైర్ దగ్గర గొడవ చేసి రోజు వెళ్ళిపోయేవాళ్ళు కదా. సో మీకు ఎక్కడ ఉంది మాట్లాడే హక్కు? మేము అడుగుతున్నది కేవలం ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటటువంటి ఆ మైక్, అంత సమయం అడుగుతున్నాం అంతే. మాకేం క్యాబినెట్ అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చూడని క్యాబినెట్లు కాదు. వాళ్ళ తండ్రిని క్యాబినెట్ హోదాలో చూశాడు, వాళ్ళ తండ్రిని ముఖ్యమంత్రిగా చూశాడు, ఆయన ఎంపీగా చూశాడు, ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన అంతకుముందు అపోజిషన్ లీడర్గా చేశాడు. రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో పదవులు ఏం కొత్త కాదు. సో మేము అడుగుతున్నది మాకు ఆ హోదా అనేది కేవలం ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో చర్చించడానికి. సో మేము చాక్లెట్లు అడగట్లా, మేము బిస్కెట్లు అడగట్లా, రైతులకు యూరియా ఎందుకు ఇవ్వరని అడగటం కోసం మైక్ అడుగుతున్నాం. అసెంబ్లీలో మాట్లాడదామని బయటెట్టు మాట్లాడతాం, అసెంబ్లీలో మీకు తెలియాలి కదా, అందుకని అడుగుతున్నాం. రైతుకి గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడగటానికి మైక్ అడుగుతున్నాం అసెంబ్లీలో. మేము చాక్లెట్లు బిస్కెట్లు అడగట్లా. చాక్లెట్లు బిస్కెట్లు మీరు తినండి, హైదరాబాద్లో కూర్చొని తింటారు, విశాఖపట్నంలో కూర్చొని తింటారు. చాక్లెట్లు బిస్కెట్లు అమ్మేసినట్టుగా ఆ చాక్లెట్లు బిస్కెట్లు అమ్మిన ఆ రేటుకే 99 పైసలకు చాక్లెట్ బిస్కెట్ కూడా రాదు, కానీ భూములను అమ్మేస్తారు. మేము అవి అడగట్లా. ఆ ఎందుకు అమ్ముతారని అడుగుతున్నాం. ఆ చాక్లెట్లు బిస్కెట్లు కంటే దారుణంగా 99 పైసలకు భూములు ఎందుకు అమ్ముతున్నారని అసెంబ్లీలో అడగటానికి మైక్ అడుగుతున్నాం. సో ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆడబిడ్డలని చాక్లెట్లు, మత్తు చాక్లెట్లు ఇచ్చి అత్యాచారం చేస్తున్నారు. అది అలా జరగకుండా ఏం చర్యలు తీసుకుంటుంది మీ ప్రభుత్వం? ఎందుకు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది, చాక్లెట్ల రూపంలో, ఇదేంటి ఉండల రూపంలో అమ్ముతున్నారు పాన్ షాపుల్లో అని చెప్పి పత్రికలే రాస్తూ ఉన్నాయి మీ పత్రికలు. వీటిని మాట్లాడటానికి అసెంబ్లీలో మైక్ అడుగుతున్నాం. ఆ చాక్లెట్లు బిస్కెట్లు అడగట్లా మేము. సో అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకొని మసులుకొని సరిగ్గా మాట్లాడితే వాళ్ళకి బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది. సో ఇప్పుడున్న యువతకి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటూ ఉన్నారు? యువతకి ప్రత్యేకంగా మన సందేశం అంటే ఈ సోషల్ మీడియా, ఈ లేనిపోని ఆ సైట్స్ ఈ సైట్స్, ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి యువత ప్రమాదంలోకి వెళ్తుంది. యువత టెక్నాలజీ పెరిగే కొద్దికి ప్రమాదంలోకి నెట్టబడతా ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు బ్రహ్మాండంగా మంచి పొజిషన్లోకి వెళ్తారు. దాన్ని మిస్యూజ్ చేసేటప్పుడు ఆ టెక్నాలజీని కేసులు, అరెస్టులు, అదేవిధంగా ఏదైతే జైళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకోవటం, సూసైడ్ చేసుకొని చనిపోవటం. ఎందుకంటే ఈ సొసైటీలో ఇప్పుడు ఎలా ఉందంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి డిఫరెంట్ యాప్స్ ద్వారా వేరే ట్రాక్ పట్టడం, అది బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, లేదంటే రకరకాల ఇంకా సైడ్ వేరే యాప్స్ అవ్వచ్చు. అలాంటి జోలికి దయచేసి యువత వెళ్ళొద్దు. కెరియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట. చదువు సమాజాన్ని మార్చిద్ది. సో ప్రత్యేకంగా యువత మనం ఎక్కువ ఈ ఫోన్ల మీద పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్, ఆ వేరు ఆటి పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్ అదే ఫోన్లో చదువు మీద పెట్టండి. డెఫినెట్లీ మీరు అనుకున్నటువంటి గోల్ కంటే మంచి గోల్కి వెళ్తారు. ఎందుకంటే ఈ ఫోన్ ఇప్పుడు మనకి దొరకని సమాచారం లేదు. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక చాట్ జీపీటీయో గూగులో దీంట్లోకి వెళ్తే
మీకు సంబంధించిన ఆ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, మీకు సంబంధించినటువంటి ఆ చదువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో దొరికింది. దానికి ఉపయోగించండి యువత. వేరు వేరు సైడ్కి వెళ్తే అది పోతుంది, ఇది పోతుంది, మీ లైఫ్ స్పాయిల్ అయ్యింది, మీ కుటుంబం లైఫ్ కూడా స్పాయిల్ అయింది. కాబట్టి దయచేసి యువత అనేవాళ్ళు ఖచ్చితంగా మంచి ఉన్న దాని వైపే దృష్టి సారించండి, చెడు వైపు దయచేసి వెళ్ళొద్దని చెప్తా. దట్టు యువత సమాజంలో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని క్వశ్చన్ చేయాలి. మీరు రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా, రాజకీయాల్లోకి అందరూ రావడం సాధ్యపడదు, కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఏంటంటే మీలో ఉన్నటువంటి ఆ సామాజిక స్పృహ అనేది రేపొద్దున భవిష్యత్ తరాలకి, రేపొద్దున మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు కూడా ఇన్స్పైర్ అవుతారు. అదే మీరు మబ్బుగా ఉండి ఏం మాట్లాడకుండా ఉంటేనో. సో చాలామంది మాట్లాడుతున్నారు, చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పుడున్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్, ఫేస్బుక్, వీటన్నిటి ద్వారా యువత కొన్ని జరుగుతున్న అంశాలను రైజ్ చేస్తున్నారు. సో మంచి అంశాలని, ఏదైతే మంచి సమాజానికి మంచి జరిగే వాటిని ఖచ్చితంగా సమాచారాన్ని చేరవేయండి. చెడు ఏదైతే జరిగేదాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. సో యువత అనేది మంచి దారిలో నడవాలని చెప్పి మంచిగా కోరుకుంటా ఉన్నా. చెడు దారిలోకి మాత్రం దయచేసి వెళ్ళవద్దు. ఇంకా సినిమాలాగా చూడాలి, ప్లస్ రాజకీయంలాగా. సినిమాని రాజకీయాన్ని మిళితం చేసినటువంటి వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళకి సినిమాలో అవకాశాలు ఉన్నాయి, రాజకీయ అవకాశాలు అవుతున్నాయి. నష్టపోయేది ఎవరు? మీరే. 1000 రూపాయలు పెట్టి టికెట్, 1000 రూపాయలు అంటే నేను మొన్న చూశాను ఎంత దారుణం అంటే, ఉల్లిపాయ కేజీ 3 రూపాయలు అనుకుంటా కేజీ. ఉల్లిపాయ 3 రూపాయలు, టమోటా ₹1.5 అమ్ముతుంది. ₹1.5 టమోటా అమ్మితే ఎన్ని కేజీలు రైతు పండించిన టమోటాలు అమ్మితే నువ్వు 1000 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనగలుగుతావు? ఎన్ని కేజీలు ఏదైతే ఉల్లిపాయలు అమ్మితే ఒక 1000 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనగలవు? సో అదే రైతు కొడుకే కదా పొద్దున చూడాల్సింది కూడా అదే సినిమాని. సో మిమ్మల్ని దోచుకుంటున్నారు ఒక పక్క, వాళ్ళు బాగుపడుతున్నారు. సో దాన్ని మీరు గమనించి సరైనటువంటి మార్గంలో మీరే ఎంచుకోండి. మేము ఎవరిని ఏం ఫోర్స్ చేయట్లా. రాజకీయాల్లో ఎలా ఉండాలి, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఓ నాయకుడు చెప్తున్న దాంట్లో నిజాయితీ ఏముంది? అది జగన్ గారు చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉందా? పవన్ కళ్యాణ్ చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉందా? మీరే ఒక 5 నిమిషాలు బేరీజ్ వేసి చూసుకోండి. ఎవరు ప్రాంప్ట్గా చెప్తున్నారు, ఎవరి దగ్గర నిజాయితీగా ఉంది, ఎవరు పని చేశారనేది వాస్తవం తెలుసుకొని భవిష్యత్తులో మీరు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలనేది మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి అది వాళ్ళకి వదిలేరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ముఖ్యమైన సమయాన్ని మాతో గడిపినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్.